జీవించనేలా వేచి ఉన్నది తీర్పు నీ కొరకై పరము నాకే గుట కాయాతపడుము తెరువు నీ హృదయమును పాపము వలన నీ జీవితమును నష్టపరచుకుందువా పాపము వలన నీ జీవితమును నష్టపరచుకుందువా రింపలేని నరక బాధ ఎడ్వేగా నీ ఫలితము రింపలేని నరక బాధ ఎడ్వేగా నీ ఫలితము తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పు నీ కొరకై పరము నాకే గుట కాయాతపడుము తెరువు నీ హృదయమును పాపపు శిక్ష నీదైయుండ నిన్ను రక్షింపనించే పాపపు శిక్ష నీదైయుండ నిన్ను రక్షింపనించే సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చెగా సిలువా శ్రమలు భరించెనేసు నీకై రక్తము కార్చెగా తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పు నీ కొరకై పరము నాకే గుట కాయాతపడుము తెరువు నీ హృదయమును ఒప్పుకొనుము నీ పాపములను. సిస్టర్స్ కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు వస్తే వచ్చేవాళ్ళన్నా కూర్చుంటారు. కొంచెం ముందుకు రండి సిస్టర్స్. నీ పాపములను అపరాధీనంచు వేడు ఒప్పుకొనుము నీ పాపములను అపరాధీనంచు వేడు తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందేవు తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నొందేవు తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పు నీ కొరకై పరము నాకే గుట కాయాతపడుము తెరువు నీ హృదయమును.
దేవుని వాక్యంలో ఉండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. ఎవరికైతే చదువు వచ్చో వారు మాత్రమే బైబిల్ తీయండి, చూడండి. చదువు రాని వారు దయచేసి బైబిల్ మూసేసి చక్కగా వినండి. కొంతమందికి చదువు రాదు, కానీ బైబిల్లో వచనం చదవాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఏమైందంటే వినేది పోయిద్ది, చదివేది పోయిద్ది, మొత్తం పోయిద్ది. కాబట్టి చదువు రానప్పుడు ఏం చేయాలి? చక్కగా బైబిల్ ముందు పెట్టుకొని వాక్యం వినాలి. కొంతమందికి చదువు వచ్చు, తీయటం కూడా వచ్చు బైబిల్, కానీ తీరు. వాళ్ళు పెద్దోళ్ళు అనమాట, గొప్పవాళ్ళు వాళ్ళు. కనుక ఆ గొప్ప వాళ్ళంతా ఇప్పుడు ఏమవ్వాలి? మంచి వాళ్ళ అవితే గొప్ప వాళ్ళంతా మంచి వాళ్ళు అవ్వాలి. మంచి వాళ్ళు అయితే బైబిల్ ఏం చేస్తారు? తీస్తారు. గొప్పవాళ్ళు మాత్రం ఏం చేయరు. కొంతమంది పాటల పుస్తకం తీయకుండా పాడుతుంటారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అంటే పాటలన్నీ వాళ్ళ మైండ్లో ఉండే అని కాదు. మనం ఎప్పుడు కూడా ప్రభు వచ్చే వరకు, మనం ఈ లోకం విడిచిపెట్టే వరకు మనం ఆయన దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి. మీ మీద నా కాడిని ఎత్తుకొని మీరు నా యొద్ద. కనుక ఈ లోకంలో నిజమైన క్రైస్తవుడు ఎవరంటే ప్రభు దగ్గర ఎల్లప్పుడూ నేర్చుకునేవాడే నిజమైన క్రైస్తవుడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ నేర్చుకోవాలి. దేవుని ఆత్మ మనకు అనేక విషయాలు నేర్పిస్తాడు. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యములలో 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. తర్వాత యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము అందరం కలిసి మొదటి 2 వచనాలు చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చాలు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రియమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించు మా దేవ, ఎక్కడ 2 లేదా 3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పారు. నాయన, మా మధ్యలో ఉండడం నీకు ఎంతో ఇష్టం. కాబట్టి నువ్వు మా మధ్య ఉన్నావు అని మేము కూడా గ్రహింపగలిగి ఎంతో భయముతో, భక్తితో, వైరాగ్యముతో నాయన మర్యాదగా, క్రమముగా నాయన మేము నీ సన్నిధిలో గడపడానికి మాకందరికీ సహాయం చేయండి. ఈ రాత్రి నీ ప్రియమైన కుమారుడు వెంకట్రావన్న అన్నకి, అక్కకి మీరు ఇచ్చిన పిల్లలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. వారి ఇంటిని ఆధారం చేసుకొని ప్రభా, ఈ గ్రామ ప్రజలకు నీ వాక్యాన్ని వినిపించాలని మీరు ఇచ్చిన మరి శుభ గడియలను బట్టి మీకు స్తోత్రాలు. నువ్వెంతో మంచి దేవుడు నాయన. మా కోసం నీ ప్రాణం ఇచ్చినావు, మా కోసం అన్నీ పోగొట్టుకున్నావు. ఈ లోకంలో మమ్మల్ని ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదంలోనికి తీసుకుని వచ్చినారు. ఈ రాత్రి ప్రభువా, చదివిన లేఖనం, మీరు అన్నకిచ్చిన వాగ్దానం, ఈ వాగ్దానాన్ని ధ్యానించుకొని ఉంటుండగా మీరే మాకు మంచి బోధకుడుగా ఉండి మాకు అర్థమయ్యే విధానంలో నీ వాక్యాన్ని మాకు బోధించు. నా నోట మీ మాటలుంచు. అనవసరమైనది, అవసరము లేనిది నా నోట రాకుండా కాపాడుము ప్రభా. మరి ప్రభా, ప్రాంగణం అంతా కూడా మీ అమూల్యమైన రక్తం ఉంచండి. మా చుట్టూ కూడా మీ అగ్నిని ప్రాకారం ఉంచండి. బయట శబ్దాలు ఏవి కూడా మాకు వినబడకుండా
నీ మెల్లని స్వరం, నీ మధురమైన స్వరం మేము వినడానికి సహాయం చేయం. ఎంతమంది కష్టాలలో ఉన్నారో, ఎంతమంది బాధలలో ఉన్నారో, ఎంతమంది ఇబ్బందులలో ఉన్నారో, ఎంతమంది బయటికి చెప్పుకోలేని సమస్యలు గుండా వెళుతున్నారో వారందరికీ రాత్రి మీరు సహాయం చేయండి ప్రభా. ఈ భూమి మీదకి మీరు వచ్చింది మేలు చేయడానికి కదా, కాబట్టి ఆ ఉద్దేశం మీరు నెరవేర్చుకుంటారని నమ్ముతూ ఇంకా రావాల్సిన బిడ్డలను క్షేమంగా నడిపించమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, అన్నకి ఇచ్చిన వాగ్దానము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. చూడండి, ఇక్కడ దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఆయన తన తండ్రి అప్పగించిన పని పూర్తయి తిరిగి మళ్ళా తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు తన శిష్యులతో మాట్లాడుతున్న సందర్భం ఇది. కనుక యేసుప్రభువు వారు వచ్చినాడు, సిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. లేచిన తర్వాత శిష్యుల దగ్గర నుండి ఆయన పరమునకు అట్లానే వారు చూస్తూ ఉండగానే పైకి వెళ్ళిపోయినాడు. వెళ్ళే సందర్భంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు కనుక ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు కనుక పరిశుద్ధాత్మ అనే మాట మీరు మనసులో పెట్టుకోండి. దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు. కాబట్టి యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మనం చూస్తున్నాం దేవుని మహిమ కనుక వెలుగు. అక్కడ ఒక మాట రాయబడింది, చదువుతారు 2వ వచనం యెషయా గ్రంథం. మీరు గమనించండి, ఒక పక్కన జనములను చీకటి కమ్ముతుంది. గమనించండి, కొంతమంది మీద మనుషుల మీద ఏం పనిచేస్తుంది? చీకటి పనిచేస్తుంది. కానీ 2వ లైన్లో రాయబడింది యెహోవా నీ మీద. ఈ రాత్రి ఈ మీటింగ్ ద్వారా దేవుడు నీ మీద నీ హృదయంలో ఉదయించాలని కోరుతున్నాడు. ఎందుకు ఈ మీటింగ్ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంటే, మానవ జీవితంలో ఏదైతే మానవుని మీద వ్యక్తిగతంగా కుటుంబాల మీద సమాజం మీద ఏదైతే ఉదయించకూడదో అది మానవుల మీద ఉదయిస్తూ ఉంది. కాబట్టి ఏం ఉదయిస్తుంది? చీకటి, కటిక చీకటి. ఏంటి కటిక చీకటి? అపవిత్రమైన ఆత్మలు, అంధకార ఆత్మలు, దురాత్మలు, సైతానాత్మలు. కనుక ఈ ఆత్మలు అనేకుల మీదకి దిగివచ్చి అనేకులను నష్టపరుస్తూ ఉన్నాయి. రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన గ్రామ ప్రజలారా, దేవుని వాక్యం మీకు జ్ఞాపకం చేస్తున్న సంగతి ఏంటంటే, చీకటి నిన్ను కమ్ముకోకముందే, ఆ చీకటి నిన్ను పాడు చేయకముందే, ఆ చీకటి నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళకముందే, ఆ చీకటి నిన్ను మరణానికి అప్పగించకముందే ఈ రాత్రి దేవుడు నీ మీద ఉదయించాలని కోరుతున్నాడు. అందుకనే మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడింది, నీతి సూర్యుడు నీ మీద ఉదయించును. ఎవరి నీతి సూర్యుడు? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి రాత్రి మన మీద ఎవరు ఉదయించాలి? దేవుడు మన మీద ఉదయించాలి. ఆయన నీతి సూర్యుడు. బైబిల్లో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకోకముందు మన మీద ఏముండాలని ప్రభు కోరుతున్నాడు? మొదటిగా దేవుడు నీ మీద ఉదయించాలని కోరుతున్నాడు. రెండవదిగా చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 2వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి, రెండవదిగా నీ మీద ఏముండాలి? మొదటగా దేవుని వెలుగు నీ మీద ఉండాలి, ఆయన మహిమ నీ మీద ఉండాలి, ఆయన తేజస్సు నీ మీద ఉండాలి, ఆ నీతి సూర్యుడు నీ మీద ఉదయించాలని ప్రభు కోరుతున్నాడు. రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే మానవుని మీద ఏముండాలని దేవుడు ఆశిస్తున్నాడంటే, దేవుని దీవెనలు నీ మీద ఉండాలని దేవుడు కోరుతున్నాడు.
అందుకని చీకటిలో విగ్రహారాధనలో ఉన్నటువంటి అబ్రహాం, పిల్లారా ఆయన పేరు అబ్రాము, ఆయన సూర్యుడిని సేవించేటువంటి వాడు. అలాంటి అబ్రాముని దేవుడు ఏం చేసినాడంటే అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో రాయబడింది. 2వ వచనం చదవండి ఎవరైనా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, తండ్రులారా వినండి, మన పితరుడైన అబ్రాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు పిల్లారా మహిమ కలిగిన దేవుడు ఎందుకు ఆయనకు ప్రత్యక్షమైనాడు? పిల్లారా ఈ వ్యక్తి దేవుని దీవెనలు కానీ ఆశీర్వాదములు కానీ లేని వ్యక్తి. కాబట్టి దేవుడు ఎందుకు ఆ మహిమగల దేవుడు ఈ వ్యక్తికి ప్రత్యక్షమైనాడంటే ఈ వ్యక్తిని దీవెనలతో నింపాలని, ఆశీర్వాదములతో నింపాలని. చూడండి ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనాలు దయచేసి చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును ఏం చేయాలి? దేవుడు ఉద్దేశం ఏంటంటే అబ్రహాం మీద దేవుడు తన దీవెనలను ఉంచాలని, దేవుని ఆశీర్వాదాన్ని ఉంచాలని దేవుడు ఇక్కడ అబ్రహామును ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. రెండవదిగా మన మీద ఏముండాలి చెప్పండి? దేవుని దీవెనలు నీ మీద ఉండాలి. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఇది రెండవదిగా మనం చూస్తాం. మూడవదిగా మన మీద ఏముండాలంటే చూడండి నిర్గమాకాండములో దేవుడు ఒక చక్కని మాట అన్నాడు. పగలు మేఘస్తంభమును రాత్రి అగ్నిస్తంభం అంట. నిర్గమాకాండం 14వ అధ్యాయమేనా? ఒక వచనం అందరం చదువుదాం. 22వ వచనానికి రండి. 13వ అధ్యాయం 22వ వచనం. 21 కూడా చదివితే మంచిది. వారు పగలుయు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల మీద నుండి తొలగింపలేదు. మేఘస్తంభం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది మేఘస్తంభం. అందుకే మీరు చూడండి పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం మీద దేవుని మేఘం ఎప్పుడు కూడా కనబడుతూ ఉంటుందని వాక్యంలో రాయబడింది. దానికే షకీనా మేఘం అని పేరు కూడా రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని షకీనా మేఘం నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నీ మీద ఉదయించాలి. రెండవదిగా ఆయన దీవెనలన్నీ నీకు ప్రాప్తించాలి. మూడవదిగా దేవుని యొక్క షకీనా మేఘం పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా నీ మీద ఉండాలని కోరుతున్నాడు. ఇది మూడవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. నాలుగవదిగా మన మీద ఏముండాలంటే దైవజనుల హస్తం ఉండాలి. దేవుని హస్తం కూడా ఉండాలి. హెస్కేలు గ్రంథంలో రాయబడింది. దేవుని హస్తం హెస్కేలు మీదకి దిగి వచ్చినట్లు మనం చూస్తాం. అందుకని నాలుగవదిగా, ఎందుకంటే నేను వాక్యంలోనికి వెళ్ళాలి కనుక ఈ విషయాలు నేను మీకు చెప్తున్నాను. నాలుగవదిగా యెహోవా హస్తం మన మీద. అందుకే మీరు చూడండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చచ్చిన వాని వలె పడి ఉన్నటువంటి యోహాను మీదకి ఏమొచ్చింది? దేవుని హస్తం వచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి నాలుగవదిగా మన మీద ఏముండాలి? దేవుని హస్తం ఉండాలి. అందుకని చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా మరి చిన్న బిడ్డలను తల్లిదండ్రులు దేవుని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు, అనగా యేసు ప్రభువారి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన వారి మీద చేతులుంచి వారిని, కనుక ఆయన వారి మీద చేతులుంచనే మాట చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు మనకు ఎంత వయసు ఉన్నప్పటికీ కూడా మనం దేవుని దృష్టిలో పిల్లలమే. మనకు 60 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు ఉండొచ్చు, 80 ఏళ్ళు ఉండొచ్చు, 100 సంవత్సరాలు ఉన్న దేవుని దృష్టిలో మనము పిల్లలమే. అందుకే మీరు చూడండి శిష్యుల దగ్గరికి వచ్చి యేసుప్రభు వారు అన్నాడు, పిల్లలారా మీ యొద్ద, వాస్తవంగా శిష్యులు యేసుప్రభు కంటే పెద్ద వయసు కలిగిన వారు. కానీ వారి దగ్గరికి వచ్చి ఆయన అన్న మాట ఏదంటే పిల్లలారా మీ యొద్ద ఏమైనా, కనుక మనం ఆయన దృష్టిలో పిల్లలమే. అందుకే ఆయన అన్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను. ఎవరండి ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేది? 5 సంవత్సరాలు వచ్చేలేక మొయ్యటం కష్టం, అవునా?
6వ సంవత్సరం వచ్చిన తర్వాత అమ్మ నిన్ను ఎత్తుకుంటే ఏంద్ర నిన్ను ఎత్తుకునేది కర్ర తీసుకుని ఎమ్మడబడతా. కానీ తల వెంట్రుకలు నెరయ వరకు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను. పిల్లారా, 4వదిగా దేవుని హస్తం మన మీద ఉండాలనేది వాక్యంలో మనం చూస్తాం. ఇలాగ చూస్తూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా అవన్నీ మనం అక్కడితో ఆపేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ రాత్రి మనం ధ్యానం చేసుకోబోయే వచనం ఏంటంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు. కనుక దేవుని ఆత్మ ఎవరి మీదకి వస్తుందో వారు పొందగలిగే ఆ ధన్యతలు ఏంటో మనం ఈ రాత్రి చూస్తాం. దేవుని ఆత్మ బైబిల్ గ్రంథంలో ఎవరి మీదకి వచ్చిందో వారు పొందిన ధన్యతలు మనం చూద్దాం ఈ రాత్రి కొన్ని. ఈ రాత్రి నీవు కూడా ఈ ధన్యకరమైన జీవితంలో ప్రవేశించి దేవునికి మహిమకరముగా, దేవునికి సంతోషకరముగా నీవు జీవించాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి ఈ రాత్రి వేళ ప్రియమైన సహోదరుడు వెంకట్రావు అన్నకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆయనను పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు. కనుక ఈ ఆత్మ ఎందుకు మన మీదకి రావాలి, ఆ ఆత్మను మన మీదకి రావటం ద్వారా మనం కలిగి ఉండే ఆధిక్యతలు, ధన్యతలు, ఆశీర్వాదం ఏంటి అనేది మనం చూస్తే రాండి. మొదటిగా సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయానికి రాండి, ఒక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము చూడండి ఏం రాయబడిందో. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము అందరం కలిసి ఒక వచనం చదువుదాం. చూడండి ఏం రాయబడింది ఇక్కడ. 6వ వచనానికి రండి. 6 యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. తర్వాత కొంచెం కిందకి రండి. 9వ వచనం చూడండి. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినమందే ఆ సూచనలు. 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. చాలు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం, దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చినట్లు మనం చూస్తాం. పిల్లలు, ఎప్పుడైతే దైవాత్మ సౌలు మీదకి వచ్చిందో సౌలు ఏమి పొందినాడంట? క్రొత్త మనస్సు. ఇది మీరు జాగ్రత్తగా ఇది మీరు మనసులో పెట్టుకోండి. పిల్లలు, ఈ వచనం ఇలా ఉంచండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తం ఏమైనాయి క్రొత్తవాయను. దేవుని ఉద్దేశం ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీకు దేవుడు నూతన మనస్సునిస్తాడు, క్రొత్త మనస్సునిస్తాడు. అంటే పాత జీవితం, పాత మనసు ఏమైపోయింది? దేవుని వాక్యంలో రాయబడింది, క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీ మీదకి వస్తే నీకు దొరికే గొప్ప భాగ్యం ఏంటంటే, నీ పాత జీవితం ముగించబడిద్ది. ఏంటి పాత జీవితం? సినిమాలు. ఏంటి పాత జీవితం? నాటికలు. ఏంటి పాత జీవితం? త్రాగుడు. ఏంటి పాత జీవితం? అబద్ధం, మోసం, ద్వేషం, ఈర్ష్య, కపటం, పిల్లల వేషధారణ, అనేకులను మోసగించే జీవితం, అనేకులను నష్టపరిచే జీవితం, అనేకులకి బాధాకరముగా జీవించే జీవితం, అనేకులను పిల్లారా ఏడ్పించే జీవితం. దేవుని వాక్యంలో మనం చూస్తాం. సౌలు అనే వ్యక్తి పాత నిబంధనలో, కొత్త నిబంధనలో మనం చూస్తే, కొత్త నిబంధనలో రాయబడిన సౌలు ఎవరంటే, ఆయన అన్నాడు, నేను దోషకుడను, నేను హింసకుడను, నేను హానికరుడని ఆయన చెప్తూ వచ్చినాడు. పిల్లారు, ఎప్పుడు ఆయన దోషకుడు, ఎప్పుడు ఆయన హింసకుడు, ఎప్పుడు ఆయన హానికరుడు? దైవాత్మ ఎప్పుడైతే ఆయన మీదకి రాలేదో పిల్లారా, దేవునికి అందుకే మీరు చూడండి ఏం రాయబడిందంటే, దమస్కు మార్గం గుండా వెళుతుంటుండగా మిక్కిలి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు ఆయన మీద ఉదయించింది. పిల్లారా, వెలుగే దేవుడు, ఆ వెలుగే దైవాత్మ ఆ వ్యక్తిని దర్శిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈరోజు వాక్యం ఏంటంటే, నీ జీవితంలో పరిశుద్ధాత్మ అనగా దేవుడిని మీద ఉదయించినప్పుడు నీకు కలిగే భాగ్యం ఏంటంటే, పాత జీవితం మీద నీకు ఆశ ఉండదు. చెప్పే నేను కూడా
ఒక హైందవ కుటుంబంలో జన్మించినాను. మా సొంత ఊరు బాపట్ల. పిల్లరా, చిన్న వయసులోనే సినిమాలు, త్రాగుడు, పేకాట, ఎన్నో చెడు వ్యసనాలకు నేను బానిసనైపోతూ వచ్చినాను. నాకు సినిమాలంటే ఎంత ఇష్టం అంటే, ఒక సినిమా నాకు నచ్చితే 4 గంటల సినిమా హాల్లోనే ఉండి చూసి వచ్చేవాడిని. కనుక అలాంటి జీవితం. ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిందంటే పిల్లరా, ఆ కొత్త సినిమా కొరకు టికెట్ల కొరకై నా యొక్క చెప్పులు పోయాయి, నా బట్టలు చినిగిపోయేది, ఎన్నో శరీరంలో ఎన్నో దెబ్బలు కూడా తగిలాయి. ఎందుకంటే ఆ టికెట్ కోసం అంత ప్రయత్నం చేసి అంత ఇబ్బంది పడి కనుక ఆ సినిమా చూసి వచ్చేవాడిని. కనుక ఈ రాత్రి పిల్లారా, 1999వ సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి, ప్రేమగల దేవుడు, దయగలిగిన దేవుడు, నేను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక, నేను పాతాళానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక, నేను త్రాగుబోతుగా ఉండడం ఆయనకి ఇష్టం లేక, నేను జూదగాడిగా ఉండటం ఆయనకి ఇష్టం లేక, మత్తు పదార్థాలకి బానిసనైన నా జీవితాన్ని, తల్లిదండ్రులకు అవిధేయుడైన నా జీవితాన్ని, పిల్లారా, నా వలన నా తల్లికి కానీ నా తండ్రికి కానీ ఏమాత్రం సంతోషం లేదు. కనుక వారిని ఎంతో ఇబ్బంది పెడుతూ వచ్చినాను, ఎంతో బాధ పెడుతూ వచ్చినాను. కనుక వారికి ఎంతో ఆటంకంగా నేను జీవిస్తూ వచ్చినాను. ఆ రాత్రి దేవుడు నాతో అన్న మాట, నా కులము నేను మార్చుకోలా, నా మతం నేను మార్చుకోలా, నా పేరు నేను మార్చుకోలా. పిల్లారా, ఆ రాత్రి దేవుడు నా హృదయాన్ని మార్చినాడు. అందుకని బైబిల్లో రాయబడింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన. పిల్లారా, నా హృదయమే నన్ను మోసం చేస్తూ వచ్చింది. హిందూ సంబంధమైన ఎన్నో భక్తి కార్యాలు నేను చేసేవాడిని. ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళేవాడిని, చుట్టూ తిరిగేవాడిని, ఎన్నో రకాలుగా భక్తి కార్యాలు, ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి. ఏంది అమ్మా, మామూలు భక్తి కాదు పిల్లారా. ఈ పైన ఇవన్నీ బాగానే ఉంది, లోపల ఒకటి ఉంది. ఏంటి? అంతరంగం చెడిపోయింది, అంతరంగంలో పాపం ఉంది, అంతరంగంలో చీకటి ఉంది. అట్టి చీకటి నుండి, అట్టి పాపము నుండి, అలాంటి పరిస్థితుల నుండి నన్ను ఎవరు విడిపించగలరు? ఎవరు నన్ను రక్షించగలరు? పిల్లారా, మా తల్లిగారు ఎప్పుడు చెప్పేది, రే, నేను ఎన్నో భక్తి కార్యాలు చేసినాను, ఎవ్వరూ మనకి ఏం మేలు చేయలా. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాతేరా మీరు బ్రతికింది. ఎందుకంటే మాకు 14 మంది పిల్లలు మా అమ్మగారికి. పిల్లారా, దాదాపు 8 మంది పిల్లలను సైతాను శక్తులు తొక్కి చంపినాయి. అలాగా చంపిన తర్వాత అమ్మగారికి ఇట్లానే ఒక ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటుంటే ఒక సిస్టరు, ఆ సిస్టర్ గారు అమ్మకి చెప్పింది, అమ్మ, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన ఉంది రా అంటే, అమ్మ అట మేము రాకూడదు, కనుక మా దేవతలు వేరు, మా భక్తి వేరు, మా దేవుళ్ళు వేరు, అట్లా మేము మరి అక్కడికి మేము రాకూడదని చెప్పి ఆమె భాషలో అని చెప్పింది. అట్లా చెప్పకూడదు, మీరు ఇంటి బాధపడతారు, అట్లా చెప్పింది ఆ భాషలో. చెప్తే లేదమ్మా, నేను కూడా ఒక హిందూ కుటుంబంలోంచి ప్రభుని నమ్ముకున్నాను, లేదమ్మా అంటే, నేను అట్లా రానని చెప్పింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమైంది? 8 మంది బిడ్డలు చనిపోయినారు కదా, నీ భక్తి, నీవు నమ్మిన ఎవరు కూడా నీ బిడ్డలను బ్రతికించలేదు కదా, ఒక్కసారి వెళ్ళి అక్కడ కూర్చొని వస్తే ఏమైద్ది అని దేవుడు తన మనసులో ఒక తలంపు తీసుకుని వచ్చినాడు. పిల్లలాగా కొంత సమయం అయిన తర్వాత అమ్మ వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత దేవుని దాసుడు ఏదో వాక్యం చెప్పాడు, అది ఆమెకి ఏం అర్థం కాల. అక్కడికి వెళ్ళి కూర్చొని నిద్రపోయి లేచి వచ్చింది. మనలాగే కొంతమంది మీటింగ్కి వస్తేనే వస్తుంది కమ్మని నిద్ర. ఇంట్లో మాత్రం టీవీ దగ్గర కూర్చుంటే ఎండిపోవాల్సిందే, ప్లేట్లో అన్నం ఎండిపోవాల్సిందే, చేయి ఎండిపోవాల్సిందే, నోరు కూడా ఎండిపోవాల్సిందే. కొన్నిసార్లు అయితే ఈగలు కూడా లోపలికి వెళ్ళొస్తూ ఉంటాయి. అవి బయట తినేది కాక లోపలికి కూడా వెళ్ళి తింటుంటాయి. అవన్నీ ఇంక మనకేం ఉండదు, ఇంకేం ఉండదు. పిల్లరా, రాత్రి కొంచెం చైర్స్ వెనక్కి వేసుకుని ఏమనుకోవద్దు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడనే. జ్ఞానమునకు ఆయనే
మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చాలు. ఆ రాత్రి అమ్మ వెళ్ళి కూర్చుంది. ఏదో దేవుడు మాటలు చెప్పినాడు దైవజనుడు, అవి ఏం అర్థం కాల. తిరిగి ఇంటికి వచ్చింది. మాకు 3 గదులు ఉంటాయి. పంచలో మంచం వేసుకొని అప్పటికే 8 మంది పిల్లలు కోల్పోవటం అంటే మీరు ఆలోచించేయండి. చాలా చింత, దిగులు. కాలజ్ఞానం 100 సార్లు చదివింది. చిన్నప్పటి నుండి బ్రాహ్మణ్స్ కుటుంబంలో వాళ్ళతో కలిసి పెరిగింది. తాతగారు పోస్ట్ మాస్టర్ అయిన, అయితే బ్రాహ్మిన్స్ పక్కన కలిసి ఉండేవారు. పక్కనే దేవాలయం ఉండేది. ఎంతో భక్తికి పెరిగింది. పిల్లలు చనిపోతున్నారు, ఏం చేయలేని పరిస్థితి. ఆ రాత్రి వాక్యం ఏం అర్థం కాలో వచ్చి ఇంట్లో పనుకుంది. మంచం మీద పనుకుంటే ఇంట్లో నుండి చీకటి బయలుదేరి బయటకు వెళుతుంది. ఆమె వచ్చి చెప్తుంది, అమ్మ మీ ఇంట్లోకి వెలుగు వచ్చింది, ఇక నేను ఉండడానికి లేదు అని చెప్పి ఆ చనిపోయిన పిల్లలను తీసుకుని ఆ చీకటి శక్తి బయటకు వెళ్ళిపోయింది. దాదాపు 45 సంవత్సరాల క్రితం ఆ చీకటి శక్తి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మకి దేవుడు అప్పటికి 2 ఆడపిల్లలు ఉన్నారు. తర్వాత ఇంకా 4 బిడ్డలను ఇచ్చినారు. మా అన్న, నేను. ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు, అన్నకి 45 సంవత్సరాలు. కనుక ఎందుకు నేను చెప్తున్నాను ఈ మాట అంటే, అలాగా అమ్మని దేవుడు పట్టుకున్నాడు. అమ్మ నాతో చెప్పేదిరే, యేసు ప్రభు నిజమైన దేవుడు అంటే నేను అనేవాడిని 4 కోస్తాను, 33 కోట్ల దేవతలు ఉన్నారు మనకి అని నేను ఎన్నోసార్లు మా అమ్మని ఎంతో బాధ పెట్టాను. నేను అసలు ఆ యేసు ప్రభు దేవుడు అంటే నేను ఒప్పుకునేవాడిని కాదు, ఇష్టపడేవాడిని కాదు అన్నమాట. కానీ ఒకరోజు వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడు. 1999 సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి ప్రేమగల దేవుడు ఏమన్నాడు తెలిసిన, ఓ యవనస్తుడు ఈ రాత్రి చనిపోతే నువ్వు ఎక్కడికి వెళతావు? అప్పటికే నా తల్లికి తెలియకుండా, నా తండ్రికి తెలియకుండా ఎంతో రహస్యంగా ఎన్నో కనుక మరి చెడు అలవాట్లకి నేను బానిసనైపోయినాను. కనుక రాత్రంతా కూర్చొని పేకాట ఆడేవాడిని, రాత్రంతా కూర్చొని మందు తాగేవాడిని. కనుక అలా నా జీవితం ఎంతో నష్టంలో ఉంది. కనుక అలాంటి పరిస్థితులలో ఆ రాత్రి దేవుడు అన్నాడు, నీ పాపాల్లో నువ్వు చనిపోతే నువ్వు నిత్య నాశనానికి వెళ్తావు. ఆ చిన్న మాట నా హృదయాన్ని ఒక విధమైనటువంటి భయం తీసుకుని వచ్చాను. నిజంగా ఒక తప్పు చేస్తూ పట్టబడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ రాత్రి నేను అడిగింది యేసు ప్రభుని ఏంటో తెలిసిన, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకుని ఒక చిన్న మాట నేను అడిగినాను. పిల్లారా, రాత్రి ఆ మాట నేను అడిగిన తర్వాత నాకెంత సంతోషం ఉందంటే, నా తల మీద నుంచి ఒక గొప్ప బరువు అనేది, ఆ భారం అనేది తీసివేయబడినట్లుంది. తెల్లవారితే నాకు అనిపిస్తుంది, ఎవరితో కూడా మాట్లాడొద్దు, కనుక చెడు చూడొద్దు. అక్కడ రాసి ఉంటుంది కదా కోర్టు ముందేంటి, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు. నాకు కూడా అలా అనిపిస్తూ ఉంది. కనుక నా స్నేహితులు నా ఫోన్ చేస్తున్నారు, ఫోన్ ఎత్తబుద్ధి కాటల్లా, వాళ్ళ దగ్గరికి వెళ్ళబుద్ధి కాటల్లా, టీవీ చూడబుద్ధి కాటల్లా. దినానికి 3 పెట్టెలు సిగరెట్లు కాల్చేవాడిని నేను. దినమునకు 3 పెట్టెలు సిగరెట్ అంటే చీ అనిపిస్తూ ఉంది. అవన్నీ నాకు ఎట్లా ఉందంటే ఒక పెంటలా కనపడతా ఉన్నాయి. పిల్లారి, రాత్రి ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తున్నానంటే, నిజమైన క్రైస్తవ జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. నా హృదయంలోనికి క్రీస్తు వచ్చినాడు. నా హృదయంలో క్రీస్తు ప్రకాశించినాడు, వెలిగినాడు. ఆయన నీతి సూర్యుడు నా హృదయాన్ని వెలిగిస్తూ వచ్చినాడు. నిజంగా బైబిల్లో ఉంది ఆ మాట. చూడండి, ఎఫెసీ పత్రికలో ఆ మాట నేను మీకు చూపిస్తాను. ఈ రాత్రి క్రైస్తవ ముసుగులో మనం ఉంటే పిల్లారా, దేవుని రాజ్యం మనం పొందలేం. మనకు హృదయాలు ప్రకాశించాలి, మన హృదయాలు వెలగాలి. చూడండి, బైబిల్లో ఏముందంటే, అందరం కలిసి చదువుకుందాం మాట. ఎఫెసీ పత్రిక చూడండి, అందరం కలిసి 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము,
క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిజంగా ఈ రాత్రి నువ్వు చెప్పగలవా? నీ హృదయములో దేవుడు ప్రకాశిస్తున్నాడా? నీ హృదయాన్ని వెలిగించినాడా ఆయన? పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నువ్వు నూతన స్వభావాన్ని పొందుతావు. పాత జీవితం మీద నీకు ఆశ ఉండదు. అది మొదలుకొని నేను టీవీ చూడలా, అది మొదలుకొని నా అబద్ధం ఆడలా, అది మొదలుకొని నేను చెడు స్నేహితుల దగ్గరికి నేను వెళ్ళలా. నా జీవితం నూతనపరచబడింది. నాకు ఎంత సంతోషం ఉందంటే త్వరగా చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళాలనిపిస్తూ ఉంది. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకుంటే నీకు కూడా ఇలాంటి ఆనందం, సంతోషం. బైబిల్లో రాయబడింది కదా, ఆత్మ రక్షణ పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషం దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ లోకంలో నీ కులం, నీ డబ్బు, నీ చదువు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీకున్నటువంటి అందచందాలు, భౌతికంగా నీకు ఏది ఉందో అది ఏది కూడా ఇవ్వలేని ఆనందం, సంతోషం, శాంతి యేసు ప్రభువారి రాత్రి నీకు ఇవ్వడానికి ఈ స్థలానికి తీసుకుని వచ్చినాడు. మైక్ శబ్దం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన గ్రామ ప్రజలారా, 2025 సంవత్సరాల క్రితం ఆ దేవుడే మానవుడిగా ఈ లోకానికి అరుదించినాడు. ఆయన యేసు అనే పేరు పెట్టుకొని లోకానికి వచ్చినాడు. యేసు అనగా రక్షకుడు. ఎవరిని రక్షించడానికి వచ్చినాడు? బైబిల్లో రాయబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టబడింది. ఈ రాత్రి యేసు నీకొద్దా? నీ పాపాల కొరకై మరణించిన యేసు నీకొద్దా? నీ పాపాల కొరకై రక్తం కాచిన యేసు నీకొద్దా? నీ పాపాల కొరకై శిలువ మీద అర్ధనగ్నంగా చేతులలో గాయాలు, కాళ్ళలో గాయాలు, తల మీద ముళ్ళ కిరీటం, ఆయన దేహమంతా నాగల చాలవలే దున్నబడిన యేసు నీకొద్దా? ఈ యేసును నువ్వు తృణీకరిస్తే, ఈ యేసును నువ్వు కనుక అంగీకరించకపోతే ఒక దినాన నీ ఆత్మ నరకములో యుగయుగాలు పాతాళములో కాలాలి. లోకాసువార్తలు రాయబడింది. లోకాసువార్తలు ఏం రాయబడిందంటే, ఒక ధనవంతుడు, ఒక పేదవాడు చనిపోతూ వచ్చినారు. ధనవంతుడు పాతాళంలో కేకలేస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా. ఎందుకు? ఇంకా కనికరం అనేది ఇంకుండనే. నీవెప్పుడైతే ఈ లోకంలో కన్ను మూస్తావో, యేసును అంగీకరించకుండా, నీ జీవితం మారకుండా కనుక నువ్వు కన్ను మూస్తావో, ఆ మరుక్షణమే నీ ఆత్మ పాతాళంలోనికి వెళ్ళిపోతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు నువ్వు ఏడుస్తూనే ఉండాలి. ఏమని ఏడుస్తావు? అక్కడ ఏమని ఏడుస్తాడు తెలుసునా? నాకు అబ్రహాముకి తెలుసు, నాకు యేసు ప్రభు తెలుసు, నాకు వాక్యము తెలుసు, కానీ నేను యేసును అంగీకరించకుండా జీవించినానని యుగయుగాలు పాతాళంలో నువ్వు ఏడుస్తూ ఉంటావు. ఈ రాత్రి ఆ స్థలానికి వెళ్ళకూడదని ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమించి లోకానికి వచ్చినాడు. అందుకే బైబిల్లో రాయబడింది, యోహాను సువార్త 3:16. దయచేసి ఎవరైనా చదవండి. ఈ రాత్రి దేవుడు నిన్ను ఎంతో ప్రేమించినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీవు నశించక నిత్యజీవం పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడి లోకానికి అనుగ్రహించినాడు. ఈ రాత్రి ఆ ప్రియ కుమారుణ్ణి, ఆ ఏకైక కుమారుణ్ణి, ఆ అద్వితీయ కుమారుణ్ణి, ఆ ప్రేమగల కుమారుణ్ణి నీ హృదయంలో చేర్చుకుంటే చాలు. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి ఆ కుమారుణ్ణి నీకు వరముగా ఇవ్వాలని కోరుతున్నాడు, బహుమానముగా ఇవ్వాలని కోరుతున్నాడు. ఆ క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకుంటే నీ జీవితం మార్చబడుతుంది. జక్కయ్య అనే వ్యక్తి లూకాసువార్త 19 ఈ యేసుక్రీస్తు ప్రభువాన్ని తన ఇంట చేర్చుకున్నాడు. ఏమైంది? మనస్సు మారింది, జీవితం మారింది. ఏమన్నాడు తెలుసునా? ఈ అన్యాయపు సొత్తు నాకు వద్దు. ఎవని యొద్ద అన్యాయముగా దేన్ని తీసుకున్నాను? 4 గంటలు. నిజంగా ఎంత జీవితం మారింది. ఈరోజు నీ జీవితం మారిందా? యేసు ప్రభు నీ ఇంట్లో ఉన్నాడా? యేసు ప్రభు నీ జీవితంలో ఉన్నాడా? ఈ మధ్య కొత్త తయారు చేసినారు, యేసు మాల అంట. యేసు మాలలు జీవితాలను మార్చవు. ఒకవేళ మాల జీవితాన్ని మారిస్తే ఇంకా చాలా మాలలు ఉన్నాయి, వేసుకోవచ్చు. కనుక మాలలు జీవితాలు మార్చేవి కాదు పిల్లరా. యేసు అనే ఆ దివ్య రక్షకుడు నీ యొక్క జీవితాన్ని మార్చగలడు. ఆ రక్షకుడిని నీ హృదయంలో చేర్చుకుంటే నీ జీవితము మారిపోద్ది. ఎంతమంది దొంగలు మారుతున్నారు, ఎంతమంది వ్యభిచారులు మారుతున్నారు,
ఎంతమంది విగ్రహారాధికులు మారుతున్నారు, ఎంతమంది చేతబడి చేసేవాళ్ళు మారుతున్నారు. ఎందుకు మారుతున్నారంటే ఈ ఆత్మదేవుడు వారిలో కార్యం చేస్తూ వచ్చినాడు. అందుకనే బైబిల్లో రాయబడింది, నన్ను ఆకర్షించము, నేను నీ యొద్దకు పరిగెత్తుకొని. ఈ రాత్రి దేవుడిని ఆకర్షించుకొని నీ జీవితం మార్చి, నీ స్వభావాన్ని మార్చి ప్రభు నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభు నీకు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళక ముందే, ప్రభువా నిజంగా నేను క్రైస్తవురాలుగా జన్మించినాను, క్రైస్తవురాలుగా జీవిస్తున్నాను, నా ఇంట్లో బైబిల్ ఉంది, నాకు అందుబాటులో చర్చి ఉంది, ఎంతోమంది సేవకులు నాకు తెలుసు, ఎన్నో క్రైస్తవ పాటలు నాకు వచ్చు, కానీ నా జీవితం మారలేదు. ఈ రాత్రి ప్రభువుని నువ్వు అంగీకరించు. ప్రభువా నా జీవితంలోనికి రా, నాకు ఈ చెడు జీవితము వద్దు అని నిజంగా నువ్వు నీ ఇష్టపూర్తిగా సంతోషంగా నువ్వు అడిగితే బైబిల్లో కోచనం చూపించే రెండో విషయానికి వెళ్దాం. రాని దేవుని వాక్యంలో అందరం కలిసి చదువుకుందాం ఈ మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, ఎంత మంచి మాట రాయబడింది ఇక్కడ. అందరం కలిసి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అందరం కలిసి చదువుదాం మాట. చూడండి, అందరం కలిసి 9వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనం. మీరు దుఃఖపడితేరని సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్ట పొందుకున్నటకై దైవ చిత్తానుసారమైన దుఃఖం, చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగజేయను. ఆ మారు మనసు దుఃఖము పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును, దైవ చిత్తానుసారమైన దుఃఖం మనిషికి కావాలి. ఆ రాత్రి నేను ఎంతో ఏడ్చినాను. దేవా, ఇంత దౌర్భాగ్యుడనా నేనా, నిన్ను సిలివేసింది నేనా, ఈ గాయాలన్నీ నా వలన నీకు అయింది. దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడింది ఏంటంటే, నా కుమారుడై రక్తమంతా నీ కొరకు సిలువలో నేను కాచిన. ఆ రాత్రి నేను ఏం కోరుకున్నానంటే, ప్రభా నీ రక్తం చేత నా పాపాలు కడగవా. ప్రభు కనురెప్ప పాటలో నా పాపాలన్నీ కడిగేస్తున్నాడు. బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పాపం మీద విజయం ఇచ్చేవాడు ఈయన. పాపాన్ని కడిగి నీ హృదయాన్ని శుద్ధి చేసేవాడు. బైబిల్లో రాయబడింది కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి. ఈ రాత్రి దేవుడిని హృదయాన్ని శుద్ధి చేయాలని కోరుతున్నాడు. నీ చూపు మారిద్ది, నీ మాట మారిద్ది, నీ నడక మారిద్ది. కొంతమంది భలే నడుస్తారు, అసలు మామూలు నడక కాదు, నన్ను చూడు నా నడక చూడని గల్ 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 అనుకుంటా నడుస్తుంటే అందరూ అబ్బా ఏం నడుస్తుంది నవ్వుతున్నారు, కానీ దేవుడు ఎంత బాధపడుతున్నాడో. అందుకని రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో నువ్వెంత అందముగా నడుచుచున్నావు. ఈరోజు మన నడకలు దేవునికి ఎంతో సంతోషాన్ని కలిగించాలి కదా. ఒకప్పుడు నా కాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళినాయి, ఏది పడితే అది చూసినాయి, ఏది పడితే అది అనుభవిస్తూ వచ్చినాయి. ఇప్పుడు వెళ్ళలేవే. క్రీస్తు ప్రేమ చేత బంధించినాడు నా కాళ్ళు. ఈ రాత్రి నిన్ను కూడా ఆ ప్రేమ చేత బంధించాలని, ఆ ప్రేమ చేత నిన్ను ఆనందింప చేయాలని, ఆ ప్రేమలో ఉన్నటువంటి పరిశుద్ధత నీకు ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. కావాలా ఈ పరిశుద్ధత? దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు కూడా ఇస్తావా పరిశుద్ధత? ఆ యొక్క మరి నీతియుక్తమైన జీవితం నాకు కూడా ప్రసాదించు ప్రభువా. నాకు ఇంకా ఈ చెడు జీవితం వద్దు ప్రభువా. ఈ రాత్రి నీ సన్నిధిలో నేను ఖచ్చితమైన తీర్మానం చేసుకుంటున్నా. నేను ఎక్కడెక్కడ పడిపోయినానో, ఎక్కడెక్కడ నిన్ను బాధ పెట్టానో, ఎక్కడెక్కడ మరలా నిన్ను సిలివేస్తూ వచ్చినానో ప్రభువా, నా జీవితంలో ఈ దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం నాకు దయచేయి. ఇంకెన్నడూ పాపం జోలి నేను. టీవీ అక్కడ ఉంటుంది, నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటా. బస్సు ఎక్కితే ఎదురుగా టీవీ పెడతారు, దానిలోంచి ఒక్క కూడా నా కంట్లోకి రాదు. అది ఒకసారి భక్సింగ్ గారు తనతో ట్రైనింగ్లో ఉన్న ఒక సేవకుడు ఇద్దరు కలిసి బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ప్రయాణం చేస్తూ ఉంటే లగ్జరీ బస్సు, అది లగ్జరీ బస్సు, టీవీ పెట్టుందంట. భక్సింగ్ గారు అట్లానే చూస్తున్నాడంట. దాని ఇంకా చూస్తూ ఉంటే ఈయన పక్కన కూర్చొని, ఇంత గొప్ప దైవజనుడు ఎంత చక్కగా చూస్తున్నాడని ఆయన మొత్తం చూసినాడు. ఆ టీవీ ఆపేసిన తర్వాత కూడా భక్సింగ్ గారు అలాగే చూస్తూ ఉన్నాడంట. అలాగే చూస్తూ ఉంటే ఈయనకి లోపల భయం ఆరంభమైందంట. అంటే ఇప్పుడు దాకా భక్సింగ్ గారు దాన్ని చూడలేదా?
లేదు, కళ్ళు తెరిచి ఉన్నాయి కానీ దాన్ని కాదు దైవజనుడు చూస్తుంది. మోసపోయినాడు ఈ వ్యక్తి, మోసపోయి దైవజనుడే చూస్తున్నాడు సినిమా అనుకొని ఈ దైవజనుడు సినిమా అంతా చూసేసినాడు. కానీ ఆ దైవజనుడు కళ్ళు తెరిస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు దైవజనుడు. రాత్రి ఇలాంటి జీవితం నీకు కావాలా? ఎవరు యేసు ప్రభువారు? ఆయన జయించినాడన్ని, లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, మరణాన్ని, సైతానుని జయించిన విజయశాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటాడు, నీకు కూడా నేను విజయం ఇస్తాను. నువ్వు దేని చేత నెమ్మది లేకుండా జీవిస్తున్నావో, దేని చేత నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావో, దేని చేత ఒక దినాన నాకు అవమానం తీసుకుని రాబోతున్నావో, దేని చేత ఒక దినాన నిత్య నాశనం వైపు పరిగెత్తుతున్నావో, దాని నుండి నేను నీకు విజయం ఇస్తా, నిన్ను విడిపిస్తా, నిన్ను రక్షిస్తా. కనుక అంటున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ. కనుక ఆయనే నిన్ను రక్షించేవాడు. మరి ఏ నామమున రక్షణ నీకు దొరకదు. కనుక ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి, ఆ నామాలలో నీకు రక్షణ దొరకదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ నామమున రక్షణ లేదు. యేసు నామమునే నీకు రక్షణ కావాలా? ఈ రక్షణ, ఈ రక్షణ లేకుండా నువ్వు క్రైస్తవుడిగా పుట్టొచ్చు, క్రైస్తవుడిగా జీవించవచ్చు. ఉదయాన కన్ను మూస్తే నీకు పరలోక రాజ్యం లేదు. రాత్రి యేసు ప్రభుని అడుగు, దేవా ఆ గొప్ప రక్షణ నాకు కూడా ఇవ్వు, ఆ రక్షణ నాకు కూడా ఇవ్వు అని ప్రభుని నువ్వు అడిగితే ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రం బయటికి ఈయన త్రోసివేసేవాడు కాదు, చేర్చుకునేవాడు. కనుక నువ్వు ఎంత పాడైపోయినా ఆయన దగ్గరికి వస్తే చేర్చుకుంటాడు ఆయన. మనకు తెలుసు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసు వారి యొద్దకు తీసుకుని వచ్చినారు. వచ్చి వాళ్ళందరూ పట్టువదలకు అడుగుతున్నారు, ఈయన తప్పు చేస్తూ ఉంటే పట్టబడింది, ధర్మశాస్త్రం ప్రకారం మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపాలి కదా అంటే ప్రభు అంటున్నాడు, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళ ఆమె మీద రాయేయమంటే పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు? అందరూ ఆ చిన్నపిల్లల వరకు పెద్దవారి వరకు రాళ్ళన్నీ అక్కడ పడేసి అందరూ వెళ్ళిపోయినారు. ప్రభు ఆమెను అంటున్నాడు, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? నిజంగా ఒక్క మాట చాలదా జీవితం మారడానికి? ప్రభు అన్నాడు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదంటే ఆమె తలెత్తి, ప్రభు నన్ను ఎవరు శిక్షించలేదంటే నేను కూడా నిన్ను శిక్షించను. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మానవుని శిక్షించడానికి కాదు, ఆయన నిన్ను రక్షించడానికి వచ్చినాడు. ఈ రాత్రి ఆ ప్రభువుని హృదయంలో చేర్చుకో. ఎందరూ యేసు ప్రభువుని అంగీకరిస్తారు వారందరూ దేవుని కుమారులుగా, కుమార్తెలుగా. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుంటావో నీ పాపాలకు పరిహారం దొరుకుతుంది, నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఉదయాన ఈ జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు ఎన్నో క్రైస్తవ పాటలు పాడవచ్చు. క్రైస్తవ పాటలు నేను ఒక స్థలంలో నెల్లూరు జిల్లాలో సేవ చేసేటప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే నేను అడిగినాను, సార్ మీరు ఎప్పుడు రక్షణ పొందినారంటే రక్షణ అంటే ఏందండి అన్నాడు. ఆయనకి రక్షణ అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమన్నాడు యేసుప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. క్రొత్తగా జన్మించాలి, కనుక నువ్వు ఆత్మీయంగా తిరిగి జన్మించాలి. కనుక నీ జీవితంలో తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే నువ్వు దేవుని కుమారుడుగా, కుమార్తెగా చేయబడలేవు. రాత్రి అది నీకు ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి మన మీదకి వస్తే కార్యం జరిగిద్ది. పౌలు జీవితంలో కార్యం చేస్తున్నాడు. మీరు తెస్సలోనిక సంఘానికి వెళితే అక్కడ ఏం రాయబడింది తెలిసిన, విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన దేవుని వైపుకి తిరుగుతూ వచ్చినారు ప్రజలు. ఈనాడు ఎంతమంది మహమ్మదీలు యేసుప్రభుని నమ్ముకున్నారు, ఎంతమంది జైనులు యేసుప్రభుని నమ్ముకున్నారు. కనుక ఎన్ని కులాల వారు, ఎన్ని మతాల వారు మేము చూస్తూ ఉంటాం. ఆయా స్థలాల్లో సేవ చేస్తూ ఉంటే కనుక ఒక కులం కాదు, ఒక మతం కాదు, కనుక ఎంతమంది యేసుప్రభుని నమ్ముకున్నారంటే, అక్క నువ్వు ఎట్లా నమ్ముకున్నావంటే, అన్నా నువ్వు ఎట్లా నమ్ముకున్నావంటే, అన్నా ఆ దేవుడు చాలా గొప్పవాడు, తెలియక నా జీవితం 40 ఏళ్ళు పాడు చేసుకున్నా, నా జీవితం 30 ఏళ్ళు పాడు చేసుకున్నా, కనుక ఇంత ప్రేమ గల దేవుడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదన్నా. కనుక మేము ఆ దేవుని గురించి వింటుంటే, ఆ దేవుని మాటలు వింటుంటే ఎంత సంతోషం అన్నా. దేవుడు నా జీవితం ఇలా మార్చినాడన్నా, అలా మార్చినాడని చెప్తుంటే
నిజంగా ఈ రాత్రి నీ జీవితం కూడా మార్చడానికి ఈ కూడిక ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళక ముందు నీవెవరమైనా సరే యేసు ప్రభు నీతో లేకుండా ఇక్కడి నుంచి దయచేసి కాలు బయట పెట్టొద్దు. కాలు బయట పెట్టొద్దు. ఎందుకంటే మరణం కిటికీల గుండా ఎక్కుతుందంట. బైబిల్లో రాయబడింది. మరణం ఎక్కడుంది? దావీదు అన్నాడు, దైవజనుడు, అడుగు మాత్రమే మరణమునకు నాకు అడుగు మాత్రమే, అడుగు 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 దూరంలో మాత్రమే మరణం ఉంది. నేను ఎప్పుడు ఆవరించిద్దో నీకు తెలియదు, ఎప్పుడు ఆవరించిద్దో తెలియదు. మేము గుండవరంలో సేవ చేస్తుంటే ఆ దినాల్లో ఒక పెళ్ళి ఇంట్లో బయట మ్యారేజ్ జరుగుతూ ఉంది. కుమారుడిది మ్యారేజ్ జరుగుతూ ఉంది. ఇంకా ప్రమాణాలు అవ్వలేదు. దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. నేను పులిపీఠ మీద కూర్చొని ఉన్నాను. పక్క నుండి ఒక సిస్టర్ వచ్చింది, స్టేజ్ పక్క నుండి వచ్చింది. ఆ మ్యారేజ్ జరిగేటువంటి ఆ సహోదరునికి అక్క వచ్చింది. వచ్చి అన్న అన్న అంటుంటే ఏం సిస్టర్ అని చెప్పి నేను దగ్గరికి వెళ్ళి చెవి పెడితే, అన్న అమ్మ చనిపోయింది అని చెప్పింది. బయట కుమారుడు పెళ్లి జరుగుతుంది, ఇంట్లో తల్లి చనిపోయింది. మరణం ఎప్పుడు వచ్చిందో తెలియదు. సహోదరుడా, మరణం నీకు ఎప్పుడు వచ్చిందో తెలియదు. నీ స్థానంలో నీకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేహాన్ని నీ పాపం కొరకై సిలువకు అప్పగిస్తూ వచ్చినాడు. భయంకరంగా రోమా సైనికులు ఆయన శరీరం అంతా కూడా దున్నుతూ వచ్చినారు. ఒక్కసారి రాత్రి ఆ సిలువను నువ్వు చూడు. అది నీ కొరకే. నీవు సిలువేయబడాలి, నువ్వు కొట్టబడాలి, నువ్వు అవమానించబడాలి, నీ మొహం మీద ఉమ్మేయబడాలి, నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టాలి, నీ చేతుల్లో శిలలు కొట్టాలి, నీ దేహం అంతా నాగళ్ళ చాలవలే దున్నబడాలి. కానీ ప్రభు నీ కోసం ఆ భయంకరమైన శాపగ్రస్తమైన ఘోరమైన మరణం, శిలువ మరణాన్ని ఆయన భరిస్తూ వచ్చినాడు. వద్దా ఈ క్రీస్తు నీకు? ఎంతకాలం ఆ క్రీస్తును బయట పెడతావు? ఎంతకాలం ఆ క్రీస్తును ఏడిపిస్తావు? ఎంతకాలం ఆ క్రీస్తుకు దూరంగా పారిపోతావు? ఈ రాత్రి మళ్ళా నీకు అవకాశం ఇస్తున్నాడు. నీకు మరణం ఎప్పుడు వచ్చిందో తెలియదు. దేవుడు అంటున్నాడు, క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రాత్రి క్రీస్తుని అంగీకరించు. మొదటి విషయం ఏంటంటే, సౌలుకి దేవుడు నూతన మనసు ఇచ్చినాడు, కొత్త మనసు ఇస్తాడు. భార్యతో ఎలా ఉండాలో నేర్పిస్తాడు, భర్తతో ఎలా ఉండాలో నేర్పిస్తాడు, పిల్లలతో ఎలా ఉండాలో నేర్పిస్తాడు, సేవకుడితో ఎలా ఉండాలో నేర్పిస్తాడు, సమాజంలో పెద్దవారితో ఎట్లా ఉండాలో నేర్పిస్తాడు. దేవుడు అనేక అనుభవాల గుండా దేవుడు నిన్ను తీసుకుని వెళతాడు. నూతనమైన మనసు దేవుడు నీకు ఇస్తే ఆ మనసులో ఉన్న ఆనందం నువ్వు అనుభవిస్తావు. నేను అనుభవించినాను. దాదాపు 26 సంవత్సరాల నుండి దేవుడు నా హృదయంలో ఉంచిన ఆనందం నిజంగా ఈరోజు కూడా నేను అనుభవిస్తున్నాను. ఆ ఆనందంతోనే క్రీస్తుని వెంబడిస్తున్నాను. కాబట్టి ఈ రాత్రి మొదటి విషయం, దేవుడు నీకు నూతన మనస్సును ఇస్తాడు. ఆ మనస్సు కావాలంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రావాలని కోరుతున్నాడు. నువ్వు అడుగు, నా మీదకి రా, నా జీవితం మార్చని అడుగు. ఎవరిని బలవంతంగా అయినా మార్చే దేవుడు నువ్వు ఇష్టపడితే నీ దగ్గరికి వస్తాడు. జక్కయ్యని అడిగాడు, జక్కయ్య నీ ఇంట ఉండాలంటే రా ప్రభువా నా ఇంటికని ఆనందంతో జక్కయ్య యేసుప్రభుని తన ఇంట చేర్చుకుంటూ వచ్చినాడు. రెండవ విషయానికి వెళ్దాం. చూడండి, దేవుని వాక్యంలో సమూయేలు మాట గ్రంథము 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయము చూడండి, 6వ వచనం అందరం చదువుదాము. 11:6. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను, అతడు అత్యాగ్రహుడై. చూడండి, ఇక్కడ మనం చూస్తే 4వ వచనం చదవండి, మీకు అర్థమైద్ది. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానం తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. ఇప్పుడు కొంచెం కిందకి రండి, 9వ వచనం చూడండి. అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీరు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేశాను. దూతలు పోయి యాబేష్ వారికి ఆ వర్తమానం తెలియజేయగా వారు, మీరు గమనించండి, 4వ వచనంలో ప్రజలు దుఃఖములో ఉన్నారు, 9వ వచనంలో ప్రజలు సంతోషిస్తున్నారు, మధ్య 6వ వచనంలో దైవాత్మ సౌలు మీదకి వచ్చినట్లు మనం చూస్తాం. ఎక్కడ దైవాత్మ ఉంటుందో అక్కడ పరిస్థితులను, స్థితిగతులను దేవుడు మార్చేవాడుగా ఉన్నాడనేది వాస్తవం. ఈ రాత్రి వేళ నీ జీవితంలో నేను అనుకుంటాను, ఒక్క వ్యక్తి దైవాత్మ కలిగిన వ్యక్తి ఉంటే, ఒక్క వ్యక్తి మీదకి దేవుని ఆత్మ దిగి రాగలిగితే ఆ వ్యక్తి ద్వారా కుటుంబం యొక్క స్థితిగతులను దేవుడు మార్చగలడు, సమాజం యొక్క స్థితిగతులను దేవుడు మార్చగలడు,
పిల్లారా, అంత మాత్రమే కాదు, అది నిజంగా ఏదైనా కానీ దేవుడు ఆ స్థితిగతులను మార్చడానికి ఆయన సమర్థుడనే విషయాన్ని మనం చూస్తాం. ఈ రాత్రి దైవాత్మ నీ మీద ఉంటే నీ స్థితిగతులు మారుస్తాడు, నీ కుటుంబం యొక్క స్థితిగతులను ఆయన మారుస్తాడు. ఏమైంది? పైన ప్రజలు దుఃఖములో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు, బాధలో ఉన్నారు, భయములో ఉన్నారు. కనుక అలాంటి ప్రజల హృదయాలలోనికి ఏమొచ్చింది? సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మీరు చూడండి, హన్నా దేవుని ఇంట్లోకి ఎట్లా వచ్చిందండి? ఎంతో దుఃఖంతో వచ్చింది, ఎంతో బాధతో వచ్చింది, ఎంతో వేదనతో వచ్చింది. నిజంగా ఆమె యొక్క ఆ సమస్యని ఎవరు మార్చగలరు? కనుక ఎవరు తీసివేయగలరు? ఆ నిందను ఎవరు తీసివేయగలరు? ఆమె జీవితంలో ఆమెకు మాట అంది. ఏమందో తెలిసిన దాని మాట సమూయేలు గ్రంథము. నిజంగా ఆ మాట చూస్తే నిజంగా చూడండి, సమూయేలు మాట గ్రంథం అంతని కలిసి చదువుకుందాం. ఆ మాట దయచేసి 12వ వచనానికి రండి. ఏలి అనగా హన్న తన మనసులో చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినబడక ఉండెను. కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదని అనుకొని, ఎంతవరకు నువ్వు మత్తురాలై ఉందువు? నీవు ద్రాక్షారసం నీ ఎద్దు నుండి తీసివేయమని చెప్పగా, హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసంనైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో నేను పిల్లారా, దైవాత్మ ఆమెలో ఉంది. ఆ ఆత్మ చేత ఆమె ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటా ఉంది. ఏలీకి అర్థం కాల, దైవజనుడికి అర్థం కాల. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో ఉన్న కష్టాలు ఎవరికి అర్థం కావు, మన బాధలు ఎవరికి అర్థం కావు. మనల్ని భర్త అర్థం చేసుకోలేడు, భార్య అర్థం చేసుకోలేదు, పిల్లలు అర్థం చేసుకోలేరు, తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు, ఇరుగు పొరుగు వారు అర్థం చేసుకోలేరు. నిజంగా ఆమెకు వచ్చిన సమస్య, ఆ బాధ ఎవ్వరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఓ పక్కన చూస్తే పెనిన్నా ద్వేషిస్తుంది, ఎంతో హింసిస్తుంది, బాధ పెడుతుంది. ఓ పక్కన చూస్తేనేమన్నా అక్కడ మనం చూస్తాం, ఆమె యొక్క భర్త ఆమెకి ఏమి సహాయం చేయలేని నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు. ఓ పక్కన చూస్తే దైవజనుడు కూడా ఆమెను తప్పుపడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ పరిస్థితుల్లో ఎవరు మార్చగలరు? పిల్లలు ఎవరు మార్చగలరు? అప్పుడు దైవజనుడు ఏమన్నాడు తెలుసు ఆమెతో? చూడండి ఏమన్నాడు. అంతటా ఏలి 17వ వచనం, నువ్వు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలుల దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన, నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలుల దేవునితో నువ్వు చేసుకునే మనవి. ఇశ్రాయేలుల దేవుడు ఎవరంటే స్థితిగతులను మార్చగలిగిన వాడు. ఆయన ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన వాడు. ఈ సృష్టిని ఎక్కడ వేలాడదీస్తున్నాడు దేవుడు? బంతిలాగా శూన్యంలో వేలాడదీస్తూ వచ్చినాడు. అర్థమైందా? కనుక దేవుని సర్వశక్తిని ఎవరు కూడా సంకోచించకూడదు. అందుకని మీరు చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆమె దేవుని ఇంట్లో ఆత్మచేత నిజంగా నింపబడి తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుని ఆమె దేవుణ్ణి అడిగిన ఒకే ఒక్క మాట, దేవా, ఒక్క మగబిడ్డను నాకు ఇవ్వకూడదా ప్రభువా? నేను గొడ్రాలుగా ఉండడం నీకు ఇష్టమా? నేను శాపగ్రస్తురాలుగా ఉండడం నీకు ఇష్టమా? ప్రభువా, ఎందుకు నన్ను ఇట్లా? నిజంగా బైబిల్లో రాయబడింది, దేవుడు ఆమె యొక్క గర్భాన్ని మూసేస్తున్నాడని రాయబడింది. యెహోవాయే ఆమెకి సంతు లేకుండా చేస్తానని రాయబడింది. అయితే ఎందుకు దేవుడు అలాగ చేస్తున్నాడంటే ఆయన ఆలోచనలు వేరు, మళ్ళా ఆయన ఉద్దేశాలు వేరు. కానీ ఇప్పుడు దేవుని వాక్యాలను మీరు చూస్తే ఆమె దేవుని అడుగుతున్న విధానం, దేవా, నా నింద తీసివేయవా, నా బాధ తీసివేయవా, నా కష్టాన్ని తీసివేయవా, నా కన్నీళ్లు తుడవా ప్రభువా, నేను నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను, ఎందుకు నాకు ఈ స్థితిని అనుమతించినావు అంటే లోపల దైవాత్మ పనిచేస్తుంది. ఏంటి దైవాత్మ పనిచేస్తుందంటే, ఏలి కుమారులు షిలోహ్ అంతా పాడైపోయింది, దేవుని ఆలయం పాడైపోయింది, దేవుని సేవ అక్కడ జరగట్లా, దేవుడు అక్కడ మాట్లాడడానికి ఏ వ్యక్తి లేడు, దేవుని స్వరం వినే వ్యక్తి లేడు, దేవునికి ప్రార్థించే వ్యక్తి లేడు, దేవుని వాక్యాన్ని ఉన్నట్లు నెరవేర్చే వ్యక్తులు లేరు, దేవునికి బలిపీఠం మీద ధూపం వేసే వ్యక్తులు లేరు, దేవుని ఆలోచనలతో సేవ చేసే వ్యక్తులు అక్కడ లేరు. దేవునికి ఎంతో బాధ ఉంది, దేవునికి ఎంతో వేదన ఉంది. దేవుని హృదయంలో ఉన్న బాధ ఎవరు తీసివేయగలరు? మరి
అందుకే ఆమె గర్భాన్ని మూసేసినాడు దేవుడు. ఇప్పుడు ఆమె వచ్చి లోపల ఆత్మ పనిచేస్తుంది, ఏమి ఒక బిడ్డను దేవునికి ఇస్తాననుకుంటే ఏమైద్ది? అప్పుడు ఆమె అంది, అయ్యా ఒక్క మగబిడ్డను నాకు ఇస్తే వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికి రాకనీయకుండా వాడిని నాజీరుగా నీకు ఇచ్చేస్తాను ప్రభువా. దేవుడు ఎంత గొప్పవాడంటే నిజంగా ఆమె స్థితిని ఏం చేస్తున్నాడు తెలిసిన? ఎంతమంది బిడ్డలను? 6 బిడ్డలను ఇచ్చిన, 4 మగ బిడ్డలను, 2 ఆడబిడ్డలను ఇచ్చిన. నిజంగా ఈ రాత్రి వేళ దేవుని వాక్యం ఏంటంటే నీ స్థితిని మార్చలేడా ఆయన? నీ స్థితి ఏ స్థితి గుండా వెళుతున్నావు? ఆర్థికమైన ఇబ్బందులు గుండా వెళుతున్నావా? కనుక ఆర్థికమైన ఇబ్బందులు కూడా అప్పుల పాలైపోయినావా? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మీరు చూడండి, భర్త చనిపోయినాడు కనుక 2 కుమారులు పిల్లారా, 2 కుమారులు అప్పులు చేస్తే ఆ అప్పులు వారు వచ్చే 2 కుమారులని బానిసలుగా దాసులుగా తీసుకుని వెళ్ళబోతున్నారు. ఆమె వచ్చి ఎలీషా దగ్గర ఆమె చెప్తున్న మాట, అయ్యా నాకు భర్త లేడు, నేను విధవరాలని, కనుక నా కుమారులు 2 ఆ యొక్క అప్పులు వాడు తీసుకుని వెళ్ళడానికి వచ్చినాడంటే ఆయన అన్నాడు, నీ దగ్గర ఏముందమ్మా? నేనేం చేయాలి నీకంటే, అయ్యా మరి అప్పు తీర్చుకోవడానికి అంటే వెంటనే నీ దగ్గర ఏముందంటే, అయ్యా ఒక నూనె కొండ ఉందంటే పో వెళ్ళు, నూనె కొండ ఇంట్లో అనేకుల దగ్గర ఆ నూనె కొండలు తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకొని ఈ నూనె తీసి దాంట్లో నిజంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు అంత అద్భుతంగా దేవుడు ఆమెకి సహాయం చేస్తూ వచ్చినాడంటే నిజంగా సహజంగా చాలామంది మాకు ఫోన్ చేసి, అన్న ఈ కష్టం ఉంది ప్రార్థన చేయండి, ఈ బాధ ఉంది ప్రార్థన చేయండి, పొలంలో విత్తనం వేసుకుంటున్నాం ప్రార్థన చేయండి, మా అబ్బాయి ఎగ్జామ్కి వెళ్తున్నాడు అన్నీ చేసుకుంటారు. దాని ఫలితం వచ్చిన తర్వాత చేయరిక. అన్న మా అబ్బాయి పాస్ అయినాడన్నా, ఎంతో దేవునికి వందనాలన్నా, నిజంగా దేవుడు మీరు చేసిన ప్రార్థన మాకు ఎంతో ఉపయోగం అని అన్ననే అన్నారు. వాళ్ళకి అప్పుడు మైక్ ఇస్తే మైక్ తీసుకొని మా అబ్బాయి పాస్ అవ్వడానికి ఎంత ప్రార్థన చేశానంటే, నేను నీ ప్రార్థన ఒక్కటి సరిపోయిందా? ఇంక సంఘ ప్రార్థన లేదా? కనుక ఇంకెవరి ప్రార్థన నీకు సపోర్ట్ కాదా? ఒకసారి ఒక సిస్టరు నాతో అంది, అన్న పిల్లలు లేరన్నా మా కుమార్తె కోసం ప్రార్థన చేయన్నా అంటే, సరే అక్క అన్నాను. సంఘంలో కూడా చెప్పి ప్రార్థన చేపిస్తూ వస్తే దేవుడు ఒక 6 నెలలకి ఆ బిడ్డ గర్భాన్ని తెరిచినాడు. తెరిస్తే ఇప్పుడు వచ్చి మెల్లగా చెప్తుంది, అన్న మా కోడలకి 3వ నెల 2వ నెల వచ్చింది, దేవుడి దయ వల్ల 3వ నెలలో కూడా ప్రవేశించింది, అయితే మీరు రహస్యంగా ప్రార్థన చేయండి అన్న, సంఘంలో ఊరికి చెప్పొద్దంట. నేను అన్నాను, అది నేను చేయలేనక్క, నువ్వు నాకు చెప్పావు కాబట్టి ఖచ్చితంగా నేను సంఘంలో చెప్తా. అంటే పిల్లలు లేనప్పుడు ఏమన్నా సేవకుని ప్రార్థన నీకు కావాలి, పిల్లలు లేనప్పుడు ఏమన్నా సంఘమిక ప్రార్థన నీకు కావాలి. ఇప్పుడు దేవుడు ఆ ప్రార్థనలు ఆలకించి గర్భఫలం ఇస్తే ఇప్పుడు సంఘానికి చెప్పొద్దా? ఏం చేయాలేమని? యోనాని గారికి ఎత్తి వేసారు ఆడ, ఆ సముద్రంలో వేయాలేమని. కాబట్టి చూడండి ఎంత స్వార్థమో మనిషికి. నిజంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం, దేవుడు ఆమె స్థితిగతులను ఆమె ఏం చేసిందంటే, కొండలన్నీ నిండిన తర్వాత దైవజన దగ్గరికి వచ్చాయా, నువ్వు చెప్పినట్లు చేసినాను, కొండలన్నీ నిండినాయి, ఇంకా కొండలు ఏమీ ఖాళీ లేవు, ఏం చేయమంటావయ్యా అంటే, దైవజనుడు అన్నాడు, అమ్మ వెళ్ళి ఆ నూనె అమ్ముకొని అప్పులన్నీ. ఎంత మంచి దైవజనుడు! కనుక దేవుని మనస్సు ఎప్పుడు కూడా మన జీవితంలో ఏది కూడా కొరత కలిగి మనం ఉండాలని ఆయనకి ఇష్టము. అందుకని బైబిల్లో రాయబడింది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ రాత్రి వాక్యం ఏంటంటే, నీ జీవితంలో ఏం లేమి నిన్ను వెంటాడుతుందో నాకు తెలియదు. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నీ మీదకి వస్తే నీ స్థితిగతులను నేను మారుస్తాను. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకముందు దేవుడిని అడుగు, దేవా దైవాత్మ నా మీదకి రా. నిజంగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మీరు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చేదాని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ అధ్యాయంలో 14 వచ్చి 120 మంది మేడగదిలో ప్రార్థన, అద్భుతంగా దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చినట్లు మనం చూస్తాం. ఆత్మ ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో దేవుడు వారి స్థితిగతులను మార్చినాడు. ఈరోజు రెండవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే యోసేపును కూడా మీరు చూడండి. యోసేపు అన్నలతో చెప్తున్నాడు, అన్నలారా నేను కలగన్నాను, ఆ కల వినండి అంటే, ఏంటో చెప్పురా అన్నారు. అని అంటే, అన్నలారా
పొలంలో మనం పనలు కడతా ఉంటే నా పనలు లేచి నిలబడింది, మీ పనలు నా చుట్టూ ఏమైనాయి సాష్టాంగ నమస్కారం చేసిన అనగానే ఇంకొకటి చూస్తున్నాడు ఇట్లా, ఏమిరా నువ్వు నిన్న గాకమ్మన్నా ఏమైనావు? అంతే కదా. యోసేపు ఎవరు? ఎన్నోవాడు? 11వ వాడు యాకోబుకి. ఏరా అంటే మేము అమ్మ నాన్న నీ ఎదుట ఏం చేయాలి? నమస్కారం సాగిలపడాలంట. వీడిని ఏం చేద్దామంటే ఈయన మామూలు కొట్టొద్దు, ఈయన్ని మామూలు కొడితే మాట అని చెప్పి దానికోసం కనిపెడతా ఉన్నారు. కనిపెడుతుంటే 37వ అధ్యాయంలో తండ్రి పిలిచి అన్నాడు, అన్నల దగ్గరికి వెళ్ళి అన్నల యోగక్షేమం తెలుసుకొని రా అనగానే యోసేపు వస్తా ఉంటే చూస్తున్నారు, రే వస్తున్నాడు కళ్ళగనేవాడు అనుకున్నారు. రాంగాళ్ళ దగ్గరికి తీసి గుడ్లు అంగి చాలా ప్రేమతో యాకోబు తన కుమారునికి సిద్ధపరిచిన అంగి తీసేసి లోపల గోతులు వేసేసినారు. పీలారా గుంట్లో పడేస్తున్నారు. గుంట్లో పడేస్తే పర్వాలా, అసలు ఇతను చంపేయాలనుకున్నారు. చంపేయాలనుకుంటే రూబేన్ అట్లాగో తప్పించినాడు వాళ్ళ చేతుల్లో నుండి. అలాగా తప్పించబడిన ఈ యోసేపును వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెండి నాణ్యాలకు అమ్మేస్తూ వచ్చినారు. మీరు చూడండి, బానిసగా అమ్మబడిన యోసేపు ఒకవేళ తండ్రి తల్లి ఆయనతో లేకపోవచ్చు. తర్వాత మనం చూస్తే అన్నలు కానీ తన వారు ఎవరు ఆయనతో లేకపోవచ్చు, కానీ దైవాత్మ యోసేపుతో ఉంది. దేవుని ఆత్మ. అందుకని ఇతని వలె దైవాత్మ గల మనుషుని మనము కనుగొనగలమా? దేవుని ఆత్మ ఆయన స్థితిగతులను మార్చింది. ఒక దేశానికి బానిసగా అమ్మబడిన యోసేపును తీసుకుని వెళ్ళిన దైవాత్మ ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేస్తూ వచ్చినాడు. ఎవ్వరి ఊహకి అందని కార్యాన్ని దేవుడు యోసేపు జీవితంలో చేస్తూ వచ్చినాడు. ఆ ధాన్యం విరివిగా పండిన తర్వాత మరి దేశాలన్నీ కరువుతో అలమటిస్తున్నప్పుడు కనాను దేశం నుండి కూడా యోసేపు యొక్క అన్నలు వచ్చి యోసేపు ఎదుట సాగిలపడుతూ వచ్చినారు. మీరు ఆలోచన చేయండి, దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా అన్నలు వారి జీవితంలో ఇలాగ జరిగిద్దని వాళ్ళు అనుకోలేదు, కానీ యోసేపు నమ్మినాడు దేవుణ్ణి. నా దేవుడు ఎవరంటే నా స్థితిగతులను మార్చగలిగిన వాడు. ఒకవేళ ఈ రాత్రి వేళ నీ జీవితంలో అనేక విషయాల్లో ఓడిపోయి ఉన్నావేమో, వెనకంజిలో ఉన్నావేమో, ఇంకా నా జీవితం ఎవరికి ఉపయోగపడదని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, నీ జీవితాన్ని దేవుడు నీ స్థితిగతులను మార్చి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని రాగలడు ఆయన. నీ జీవితం నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ భర్తకి, నీ భార్యకి, నీ ఇరుగు పొరుగు వారికి కూడా ఆశీర్వాదకరంగా చేయగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఎన్నో పర్యాయములు అనుకుంటాను, నిజంగా దేనికి పనికిరాని నిష్ప్రయోజనమైన స్థితిలో ఉన్న నన్ను దేవుడు మార్చినాడే, నా జీవితాన్ని మార్చినాడే. కనుక ఈరోజు నేను దేవుని సేవకుని అయినానంటే నా స్నేహితులు కానీ నా గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. మా ఇంట్లో ఏమన్నారు తెలిసిన, ఒరే నువ్వు సేవకు వెళితే అసలు నువ్వు చేస్తావంటావు సేవ. ఆ సంఘ పెద్ద బాపట్ల ధాన్యాలు గారు ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలిసిన, అయ్యా సేవ అంటే మాటలు కాదు, నువ్వెందుకు లేనిపోయింది ఉద్యోగం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినావు సేవ అని, నువ్వు సేవ అంటే చాలా కష్టమని, నువ్వు సేవ చేయలేవు అన్నాడండి ఒకటే మాట నాతో. నాకు ఇప్పటికి కూడా నా చెవుల్లో గింగురమంటది. ఈ మధ్య కూడా అంకుల్ లేరు, చనిపోయినారు. ఆయన బతుకున్నప్పుడు 1 సంవత్సరం క్రితం నేను ఇంటికి వెళ్ళి అన్నతో మాట్లాడుతున్నా, ఫలానా రోజు మీరు నాతో ఈ మాట అన్నారు, నువ్వు సేవ చేయలేవు అని అన్నారంటే నవ్వుకుంటున్నాడు అన్న. నేను నిడుబ్రోలు వచ్చిన తర్వాత వెళ్ళి అన్నతో మాట్లాడుతూ, నువ్వు కానీ అన్న ఆ మాట నాకు ఎంతో రోషాన్ని తీసుకుని వచ్చింది. ఈరోజు నేను సేవలో నిలబడటానికి అదొక కారణం అని చెప్పిన. చూడండి, దేవుడు మన స్థితిగతులను ఏం చేయగలడు? ఆయన మార్చగలడు. నిజంగా ఎవరండి? రూతు మోయాబీరాలు, శాపగ్రస్తురాలు, దేవుడి తెలియని వ్యక్తి. కానీ ఆమె మోయాబు దేశం నుండి ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. మీరు ఎప్పుడైనా ఊహించినారా? పరిగేరుకుంటున్నటువంటి మోయాబీరాలైనటువంటి రూతు బోయాజు పొలంలో పరిగేరుకుంటున్నటువంటి ఆ స్థితిలో నుండి ఆ యొక్క పొలానికి యజమానురాలు అయ్యిద్దంటే మీరు ఊహించగలరా? బోయాజు ఏమన్నాడు తెలిసిన, మీ వెనకాల గుప్పిళ్ళు పిడికిళ్ళు వదిలేసేయండి ఆమె కొరకు అని చెప్పినాడు. అలాగా ఆయన దయాదాక్షిణ్యముల చేత విడవబడినటువంటి ఆ పరిగినేరుకుంటున్న రూతు ఆ పొలానికి నిజంగా బోయాజు చాలా ఆస్తిపరుడని బైబిల్లో రాయబడింది.
దేవుడు నీ స్థితిని ఒకప్పుడు ఎంత హీనమైన స్థితి మంది. ఒకప్పుడు మన జీవితంలో తినడానికి లేదు కదా, ఉండడానికి లేదు కదా, కట్టుకోవడానికి లేదు కదా. దేవుడు మన స్థితిగతులను ఎక్కడ తీసుకుని వచ్చినాడు? ఈరోజు 10 మందికి పెట్టే స్థితిలోకి తీసుకొచ్చినాడు కదా. అది కదా దైవాత్మ యొక్క మన మీద ఉన్న గొప్ప మంచితనం ఆయనకి. కాబట్టి రెండవదికి ఈ రాత్రి ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో బాధపడుతున్నావో, ఈరోజు ఉన్న స్థితి రేపు ఉండదు. ఈరోజు నువ్వు దేనిని బట్టి చింతిస్తున్నావో, దిగులు పడుతున్నావో, ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో, దిగులు పడుతున్నావో, భయపడుతున్నావో, నిజంగా రక్తస్రావం కలిగిన స్త్రీని మీరు ఆలోచన చేయండి. ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాలేనా? 12 సంవత్సరాలు కదా. 12 సంవత్సరాలు ఏం చేస్తున్నామే? ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందో, ఎంతమందిని ఆశ్రయించిందో, తనకున్న ధనమంతా వ్యయం చేసుకుంది. మరింత సంకటపడేను. ఎన్నడూ కూడా తన ఊహలో కూడా ఆలోచించుకొని ఉండదు, నేను బాగుపడతాను, బట్ట కడతాను, నా బాధ నుండి నాకు విడుదల దొరికిద్ది, నాకు నెమ్మది దొరికిద్దని ఎన్నడూ తన జీవితంలో ఊహించుండదు ఆమె. దేవుడు ఒక దినం నిర్ణయించినాడు. ఆ దినమున యేసును గుచ్చిన మాట ఆమె విన్న తర్వాత ఆమె అనుకుంది మనస్సులో, నేను వెళ్ళి ఆ యేసు వస్త్రాన్ని తాకుతాను. ఎప్పుడైతే విశ్వాసంతో ఆమె వెళ్ళి యేసు ప్రభువారి వస్త్రాన్ని తాకిందో, నాట నుండి ఆమె బాధ నుండి నివారణ దొరికింది. దేవుడు ఆమె స్థితిగతిని మార్చలేదా? రూతు స్థితిగతిని మార్చలేదా? యోసేపు స్థితిగతులు మార్చలేదా? దేవుని వాక్యంలో మనం హన్నా స్థితిగతిని ఆయన ఇప్పుడు 6 పిల్లలు వచ్చి అమ్మాని పైన పడుతుంటే ఎలా ఉంటుంది? అందుకని దేవుడు ఎంత గొప్పవాడంటే ఆమె ఒక మాట అంది దేవుని గురించి. ఆ మాట చదువుకుని 3వ విషయానికి వెళ్దాం. రండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. అందరం కలిసి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు. ఆమె నోట్లో నుండి వచ్చిన పదం ఎంత విలువైన పదం అంటే, నీ వంటి ఆశ్రయ దుర్గం ఎవరున్నారయ్యా? నీవే కదా నాకు ఆశ్రయం. నీ వంటి పరిశుద్ధ దేవుడు ఎవరున్నారయ్యా? ఇశ్రాయేలీలు కూడా అదే కదా ఆరాధన చేసింది. వేల్పులలో నీ వంటి వాడెవడయ్యా? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు. రెండవ విషయం మనం చూస్తాం. పిల్లారా, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నీ స్థితిగతులను ఆయన మారుస్తాడు. అనుమానమే లేదు. దేవుడు నీ స్థితిగతులను మార్చడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. అందుకనే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అన్నాడు, యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. రెండవ విషయం. మూడవ చూడండి, ఇంకొక మాట. యోహాను సువార్త ముగిచ్చేస్తాను. యోహాను సువార్త చూడండి, అందరం కలిసి చదువుకుందాం. 14వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను చదువుతున్నాను, మీరు గమనించండి. 14వ అధ్యాయము 16వ వచనం చదివాం కదా. ఇక్కడ ఏముందంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేదొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు. చూడండి, ఇక్కడ నేను 17వ వచనం కూడా చదువుతాను. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకం నన్ను చూడండి, మిమ్మును అనాథలుగా విడువను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకైతే వస్తాడో ఆత్మదేవుడు నిన్ను విడిచిపెట్టాడు. చూడండి, నేను మిమ్మల్ని అనాథలుగా. ఈరోజు చూడండి ఎన్ని పరిస్థితులు లోకంలో మనం చూస్తున్నాము. భర్త భార్యను విడిచిపెట్టేస్తుంది, భార్య భర్తను విడిచిపెట్టేస్తున్నాడు, పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు కదా. ఎవడో ఒకడు పరిచయం అవుతాడు, నెలకో 2 సంవత్సరానికో, కనుక వాడి కోసం ఏం చేస్తున్నారు? నిజంగా ఎంత భయంకరమైన విషయాలు. పిల్లల కని పెంచి పెద్దవారినిగా చేసి నిజంగా వాళ్ళ
జీవితంలో రాత్రింబగళ్ళు వారి కొరకై తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడుతున్నారో, పిల్లలు ఎంత ప్రయాసపడుతున్నారో, ఈరోజు కన్న పేగును తెంచుకొని వెళ్ళిపోతున్నారు. కన్న తండ్రిని అన్యాయం చేసి వెళ్ళిపోతున్నారు. నిజంగా కట్టుకున్న భర్తని, పిల్లలు ఈ మధ్య మనం చూస్తూ వచ్చిన 3 బిడ్డలను చంపింది ఒక తల్లి. ఎంత ఘోరమైనటువంటి స్థితిలోనికి, అంధత్వంలోనికి మానవుడు వెళ్ళిపోతున్నాడో చూడండి. పిల్లలు నిజంగా ఆలోచించేయండి. గర్భమున పుట్టిన 3 బిడ్డలను చంపిందంటే తల్లి. కనుక ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. భర్త నిన్ను విడిచిన, భార్య నిన్ను విడిచిన, పిల్లలు నిన్ను విడిచిన, ఆరోగ్యం నిన్ను విడిచిన, ధనం నిన్ను విడిచిన, నీకు కలిగి ఉన్నది ఏదైనా నేను విడిచిపెట్టి పోవచ్చునేమో, కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వే స్థితిలో ఉన్నావో దేవుడు అంటున్నాడు, నిన్ను విడువని దేవుడను నేనే, నిన్ను విడువను. ఆయనకు ఒక పేరు ఉంది, ఏంటో చేస్తున్న ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకి తోడని. నీ జీవిత కాలం అంతా నీ చేయబట్టుకొని నిన్ను నడిపించేవాడు ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, కనుక నువ్వు అనుకుంటున్నావేమో నీ ధనం నిన్ను విడిచిపెట్టిద్ది ఒక దినాన, కనుక నీ ఆరోగ్యం నిన్ను విడిచిపెట్టిద్ది ఒక దినాన. ఒక స్థలంలో నేను ప్రార్థన చేస్తానికి వెళితే ఒక ఆయన వచ్చి అన్నాడు, దాదాపు 60-70 సంవత్సరాలు ఉంటాయి. ఆయన అన్న మాట ఏంటంటే, పాస్టర్ గారు అన్నాడు, ఏందండి అన్న, నాకు ఏ రోగం రాదండి అన్నాడు. నీకు వచ్చిద్దిలే, ఖచ్చితంగా వారంలో వచ్చిద్దిలే అనుకున్నా. ఏ రోగం రాదంట, నీకు కనీసం బిళ్ళ కూడా వేసుకోలేదండి అన్నాడు. ఇక బిళ్ళలు వేసుకోవాల్సి వచ్చిద్దిలే అనుకున్నా. ఖచ్చితంగా ఆ వారంలోనే పిల్లల తనకి అనారోగ్యం వచ్చింది, మంచాన పడ్డాడు. ఆ పక్కన విశ్వాసుల ఇంట్లో నేను ప్రార్థన చేస్తుంటే ఎంతో గర్వించినాడు, ఎంతో అతిశయపడ్డాడు. నాకే అనారోగ్యం రాదు, నాకు దేవుడు అవసరం లేదు. కనుక ఆయన అనుకున్న ఆ వ్యక్తి మంచాన పడ్డాడని ఆ విశ్వాస ద్వారా నాకు తెలిస్తే ఇంటికి వెళ్ళి చూస్తే కళ్ళమ్మట నీళ్ళు వస్తాను, ఏడుస్తున్నాడు. నేను అనుకున్న వారం క్రితమే కదా, నాకే రోగం రాదు, కనుక నేను ఏ బిళ్ళ వేసుకోను అని అనుకున్నావు కదా, నీ ఆరోగ్యం నిన్నేం చేసింది? విడిచిపెట్టింది. ఈరోజు మనం కలిగి ఉన్న ఈ దేహాన్ని కూడా మనం ఒక దినాన విడిచిపెట్టాల్సింది. దేహం నిన్ను విడిచిపెట్టేస్తుంది. నీ కలిగినవి ఏవి కూడా నీతో రావు. అందుకని బైబిల్లో రాయబడింది ఎఫెసీ పత్రికలో, ఈ లోకంలోనికి మనం ఏమి తీసుకొని రాలేదు, ఈ లోకం నుండి మనం ఏమి తీసుకొని. అందుకని యోబు అన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా. ఈ రాత్రి వేళ దేవుని వాక్యంలో దేవుడు అంటున్నాడు, నీకు కలిగినవన్నీ నిన్ను విడిచిపెడతాయి, కానీ నేను నిన్ను వద్దా? ఈ దేవుడు నీకు, ఈ దేవుడు వద్దా? కొన్నిసార్లు నాకు అనిపించింది, ఎవరికైనా హార్ట్ ఆపరేషన్ చేయాలంటే థియేటర్లోకి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి లోపలికి వెళతాడు. వెళ్ళిన తర్వాత మత్తిస్తారు, మత్తిచ్చిన తర్వాత ఓపెన్ చేస్తారు. హార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎవరు ఉంటారు అక్కడ? భార్య, భర్త ఉంటాడా? పిల్లలు ఉంటారా? మా నాన్న గుండె తెరిసల్లా ఆపరేషన్ చేస్తున్నారండి. కనీసం నేను ఒక స్థలంలో సేవ చేస్తుంటే ఓ సిస్టర్ బాగోపోతే హాస్పిటల్లో ఉంటే ఆమెకి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం ఉంది. ఎవరు బ్లడ్ చూసినా కూడా ఆమెకి సరిపడే బ్లడ్ కాదు. అదే సమయానికి భర్త వెళ్ళాడు. భర్త వెళ్తే ఆయన బ్లడ్ టెస్ట్ చేస్తే సరిపోయిద్ది. అయ్యా నీ బ్లడ్ సరిపోయిద్ది, ఆమెకి ఎక్కించాలంటే ఇప్పుడే వస్తానండి అని చెప్పాడు. బయటకు వచ్చాడు గడపళ్ళ 2-3 రోజులు. నేను వెళితే ఏందమ్మా అంటే, అన్న ఎంతమంది బ్లడ్ టెస్ట్ చేసినా నాకు సరిపడదని చెప్పారు, మా ఆయనది సరిపడిద్దని చెప్తే ఇప్పుడు ఆయన 3 రోజులు అయిందని ఆడకపోయాడు, కనపడలేదంటే అమ్మ నేను అనుకున్నాను మనసులో, నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు 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 ఈ మాయాలోకం, నమ్మవద్దు. నమ్మనే నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. ప్రమాణాలు చేస్తారు పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు. ఏమని ప్రమాణం చేస్తారండి? చెప్పండి ఏమని? నా మరణము తప్ప నిన్ను ఏది ఎడబాపకుండునుగాక. ఎంత చక్కని ప్రమాణమో. పెళ్ళైన తెల్లారే వస్తుంది అమ్మాయి. ఏమని? ఒకసారి జరిగింది ఇది. పెళ్ళైన తెల్లారి వచ్చి తండ్రితో చెప్తుంది, నానా ఆ వ్యక్తి మంచోడు కాదు, అతని స్వభావం మంచిది కాదు,
అతని జీవితం మంచిది కాదని చెప్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? పెళ్ళయింది, ఏం చేయడానికి లేదు. అమ్మా, దేవుళ్ళో ఉండు, దైవికంగా ఉండు, నీ భర్తను తిరిగి నువ్వు సమకూర్చుకో అంటే ఆ బిడ్డ ఎంత చక్కగా దేవునిలో ఉండి తన భర్తను సమకూర్చుకోగలిగిందో నేను చూసినాను. అద్భుతంగా దేవుడు ఆ భర్తను మార్చినాడు. అద్భుతంగా ఈరోజు ఇద్దరు సేవ చేస్తున్నారు ఒక స్థలంలో. దేవుని కార్యాలు చాలా అమోఘమైనవి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. కాబట్టి ఇది మూడవదిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తే ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన అంటాడు కదా, గర్భమున పుట్టిన బిడ్డను తల్లి అయినను మరచునేమో, కానీ నేను నిన్ను ఎన్నడూ. నిజంగా దేవుడు చేసిన పని ఏంటో తెలిసిన, మనలో ప్రతి ఒక్కరిని ఆయన చేతిలో చెక్కుకున్నాడు. ఆయన చూడు, నా అరచేతులలో నేను చెక్కుకున్నాను నా బిడ్డ, నిన్ను నేను చెక్కుకున్నా. నిన్ను చూడకుండా నేను ఉండలేను, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను, కనుక నిన్ను దర్శించకుండా నేను ఉండలేను, కనుక నువ్వు లేకుండా నేను ఉండలేను. పిల్లారా, నిజంగా మానవుని కొరకై దేవుడు చేసిన క్రయము చాలా గొప్పది. వారి విమోచన ధనము బహు గొప్పది. అది అన్నటికీ తీరక అట్లా ఉండాల్సిందే. ఇంటికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు యొక్క బొమ్మ చెక్కుకొని నీ చేతుల్లో చాకు తీసుకొని ఒక వ్యక్తి ఒక న్యూస్ పేపర్లో చాలా సంవత్సరాల క్రితం నేను చదివినాను. ఏమని రాస్తున్నాడంటే, తనకిష్టమైన దైవాన్ని రక్తం తీసి ఒక గిన్నెలో పెట్టుకొని, మంచి ఆర్టిస్ట్ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ రక్తము చేత తనకిష్టమైన దైవాన్ని దాని మీద చిత్రీకరిస్తూ వచ్చినాడు. ఆర్ట్ వేస్తే నేను అనుకున్న మనసులో, తనకిష్టమైన దైవాన్ని ఈ వ్యక్తి రక్తం తీసి దాని మీద ఆ బొమ్మ చిత్రీకరించినాడు కదా, ఆ వ్యక్తి గొప్పోడా? దేవుడే తన యొక్క చేతులలో మనల్ని ఏం చేసుకున్నాడు? ఇప్పుడు ఎవరు గొప్పోడు? అందుకని యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎందుకు తెలుసునా? మన దేవుడు మనలను ఆయన చేతుల్లో చెక్కుకుంటూ వచ్చినాడు. కాబట్టి రాత్రి ఇది మూడవదిగా మనం చూస్తాం. ఇంకొక 2 మాటలు జస్ట్ మీరు చదివిస్తారు, ఎక్కువ సమయం చెప్పను. చూడండి, 4వదిగా అందరం కలిసి చదువుదాం ఈ మాట. సంఖ్యాకాండం 11వ అధ్యాయానికి రండి. 17వ వచనము. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 17వ వచనం చదవండి. సంఖ్యాకాండము 11:17. చూడండి, నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. చాలు, నీ మీద వచ్చిన ఆత్మలో అన్నాడు. ఎవరి మీదకి వచ్చిన ఆత్మ? ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 4వదిగా మోషే మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. నీ మీదకి వచ్చిన ఆత్మ ఏం చేసింది? ఆత్మ ఏం చేసింది తెలిసిన? రండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా ఆ మాట వినెను. మోషే మిక్కిలి, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి. పిల్లరా, మోషే ఎవరు? హంతకుడు. మోషేకి భలే కోపం. అర్థమైందా ఎంత కోపం అంటే? ఆయన కోపం వచ్చి ఒక వ్యక్తిని ఏం చేస్తున్నాడు? అసలు ఒక్క దెబ్బ కొడితే అయిపోయినాడు. మనోడు పిట్టలాగా రాలిపోయినాడు. అంత గుంట తీసి దాంట్లో బూడి చేసేస్తాడు. ఇలాంటి ముక్కోపి ఒక మనిషిని కోపంతో చంపిన ఈ వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకి వెళ్ళిన తర్వాత ఆత్మదేవుడు మోషేని ఏం చేసినాడంటే, భూమి మీద అతని వంటి వారు సాత్వికులలో ఎవరు? రాత్రి వేళ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, వాక్యం చెప్తున్న మాట, దైవాత్మ నీ మీదకొస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను మిక్కిలి సాత్వికుడిగా చేస్తాడు. ఇది దేవుని స్వభావం, ఇది దేవుని నైజం. యేసుప్రభువారిని గురించి రాయబడింది. ఏమని రాయబడింది తెలిసిన? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడని కనుక మీ మీద నా కాడిని. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఇప్పుడు మోషే ఎవరు మరి? మోషే కూడా భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి. ఎవరు ఈ సాత్వికంలోనికి మోషేని తీసుకొచ్చినారు? ఇది మనుషుల ద్వారా జరిగే కార్యం కాదు. మనుషుల ద్వారా జరిగే కార్యం కాదు. ఈనాడు క్రైస్తవ జీవితంలో ఎంతోమంది హతసాక్షులు అయిపోతున్నారు. ఈ మధ్య ఒక వ్యక్తి మాట్లాడుతూ అన్నాడు, నేను కనుక యేసు ప్రభువుని నమ్ముకోకపోతే, బైబిల్ గ్రంథం నా చేతులు లేకపోతే 10 మందిని చంపుతానన్నాడు.
వాస్తవం అది. పిల్లారా, అయితే ఈ వ్యక్తులను దేవుడు ఏం చేస్తున్నాడు? మిక్కిలి పిల్లారా కొట్టించుకునేవారిగా చేసినాడు, తిట్టించుకునేవారిగా చేసినాడు. పిల్లారా అవమానానికి ఇష్టపడేవారిగా చేసుకున్న. నిజంగా మోషే అన్నాడు కదా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని ఎంచుకొని అల్పకాలము పాప భోగములను అనుభవించుట కంటే ఎవరండి ఇష్టపడేది ఇది? శ్రమలు కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారా శ్రమను కోరుకునే వ్యక్తి? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలు. ఎవరు దీనికి ఇలాంటిది ఆశపడేది ఎవరు? ఏ వ్యక్తి అయినా ఏం కోరుకుంటాడు? పాస్టర్ గారికి ఫ్యాన్ పెట్టారు, నాకు ఫ్యాన్ లేకుండా చేశారు. ఒకసారి ఒక స్థలంలో మీటింగ్ అయిపోయినాక లోపలికి తీసుకెళ్ళి భోజనం పెట్టారు. అయిపోయినాక బయటకు వచ్చినాక సహోదరుడు నా దగ్గరికి వచ్చి, బాగా తిన్నావా అన్నాడు. నేను తినేది అంతే. నేను చికెన్ తిన్ను, మటన్ తింటాను ఎప్పుడైనా ఒక ముక్క, కానీ చికెన్ అస్సలు తిన్ను. ఏదైనా కొంచెమే నేను తినేది. బాగా తిన్నావా అన్నాడు. ఊరి నాయన, నేను అనుకున్నాను నేను బాగా తిన్నాను లేదు, నా పక్కన కూర్చోబెట్టుకుంటాను ఒకరోజు నిన్ను అనుకున్నా. నేను తినను, పక్కన వాళ్ళని తిన్నేను. నా పక్కన ఎందుకు ఎవరు కూర్చోరు? దాదాపు తెలిసిన వాళ్ళు ఎవరు, తెలియని వాళ్ళు ఎవరు అని కూర్చుంటే వాళ్ళు భలే. ఎందుకంటే సేవకురాలు ముందే ఇంట్లో చెప్పిద్ది నాకు, నువ్వు తినకపోతే తినకుండా మౌనంగా ఉండు. ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు నేను చెప్తా వాళ్ళకి, ఫోన్ చేసినప్పుడు, అయ్యా మాకు కొంచెం సాంబారు, కొంచెం పచ్చడి అనంగల ఫోన్ పెట్టి ఇంగల వస్తాయి స్వరాలు. ఏమని, ఏవయ్యా నువ్వు ఎటు తినవు, మమ్మల్ని తిన్నవయ్యా, వాళ్ళు ఏదో తెచ్చి చేయని, నువ్వు చేయమనొద్దు, చేయొద్దు అనొద్దు. రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, దైవాత్మ మోషేను మిక్కిలి సాత్వికుడిగా చేసింది. అంతేనా? రాండి ఇంకొంచెం ముందుకెళ్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనానికి రండి. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. పరిశుద్ధాత్మ దేవుడు మోషేని ఎట్లా తయారు చేసినాడంటే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నిజంగా ఈ రాత్రి మాట దేవుడు నీ గురించి నా గురించి చెప్పగలడా? మనం ఎంత అపనమ్మకస్తులమో. నిజంగా ఎన్నో పర్యాయములు దేవుడు మన మీద ఎంత నమ్మకం పెట్టుకుంటాడో మనము ఆయన నమ్మకాన్ని అంత ఒమ్ము చేస్తూ ఉంటాం. కనుక దేవుడు నిజంగా మోషేతో అంటున్నాడు, నా దాసుడు ఎవరంటే మిక్కిలి సాత్వికుడు. పరిశుద్ధాత్మ దేవుడు అట్లా చేస్తూ వచ్చినాడు. నా దాసుడిని నేను ఎట్లా తయారు చేసుకున్నానంటే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. పిల్లారా, ఒక కోణంలో కాదు, ఇల్లంతట్లో అనే మాట ఎంతో గొప్ప విషయం. నిజంగా దేవుని చేత ఎంతో సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు మోషే. ఇది ఎలాగ జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగింది. ఇంకొక మాట అన్నాడు చూడండి, ఏమన్నాడంటే 8వ వచనానికి రాండి. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో. ఎప్పుడన్నా దేవుడు నీతో మాట్లాడా? ఎప్పుడైనా మాట్లాడాడు? తిమోతి గారు సాక్ష్యం చెప్తూ అంటాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఒకసారి దేవుని వాక్యం చదువుతుంటే ఆయన స్వరం విన్నాడంట. స్వరం వింటే ఇంటి గడి పెట్టుకొని లోపల నాట్యం చేస్తున్నాడంట. దేవా, నీ స్వరం ఇలా ఉంటుందా? కనుక నీ స్వరం ఎలా ఉంటుందా? ఆపు ఆపు, నీ స్వరం ఎలా ఉంటుందా? ఆపు అని చెప్పి గదిలో నాట్యం చేస్తున్నాడంట తిమోతి గారు. ఎప్పుడైనా విన్నావా దేవుని స్వరం? రాత్రి నిజంగా మోషే ఎవరంటే దేవుని స్వరాన్ని గుర్తుపెట్టగలిగిన వాడు. భక్సం గారిని అడిగేవాళ్ళు అంట, అన్న ప్రతిదీ దేవుని చిత్తం దేవుని చిత్తం అంటావు, అది నీకు ఎలాగ తెలిసిద్దంటే, చాలామంది సేవకులు ఆయన అడిగితే భక్సం గారు చెప్పినాడంట. ఏం చెప్పినాడు తెలిసిన? బయట ఎవరో కేకేస్తున్నారు నిన్ను, కేకేసినప్పుడు నువ్వు వెంటనే మా నాన్న పిలుస్తున్నాడని నువ్వు ఎట్లా చెప్పగలవు? బయట ఎవరో కేకేస్తున్నారు, మా అమ్మ పిలుస్తుందని నువ్వు ఎట్లా చెప్పగలవు అంటే, చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కదా నాన్న, మా నాన్న ఎవరో మా అమ్మ ఎవరో వాళ్ళ గొంతులు మాకు అలవాటు అయింది కదా అంటే, భక్సింగ్ గారు చెప్పినాడంట, నాకు కూడా దేవుని స్వరం విని విని
దేవుని స్వరం విని విని ఇది దేవుని స్వరం అని నాకు అలవాటు అయిపోయిందని చెప్పినాడు దైవజనుడు భగత్ సింగ్ గారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడు సహోదరి, ఎన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వెళుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నావు? దేవుని స్వరం విన్నావా? ఆయన స్వరం విన్నావా? దేవుని స్వరం నాతో మాట్లాడుతూ వచ్చింది. నేను బీచ్కి వెళ్తే బాపట్లలో నేను 10th రాసి బీచ్లో నేను ఒక దినాన నేను మరణం అంటే చనిపోయే పరిస్థితి. బాపట్ల మాది, సూర్యలంక వెళ్ళాను. నా స్నేహితులందరూ ఒడ్డును మునుగుతున్నారు. నేను లోపలికి వెళ్ళిపోయినా, ఒక గుంటలో పడిపోయినా, చేతులు పైకెత్తితే నీళ్లు పైన ఉన్నాయి. నీళ్లు మొత్తం తాగేసినాను. ఊపిరాడట్లా. నేను మనసులో ప్రభా నన్ను బ్రతికించి నీ కొరకు జీవిస్తానన్నాను. నా కుడి రెక్క పట్టుకొని దేవుడు కనురెప్ప పాట్ల గుంటలో తీసుకొచ్చి ఒడ్డును వదిలిపెట్టాడు. అది నా సాక్ష్యం. అలాగా దేవుని చేత ఆ భయంకరమైన మరణ పరిస్థితుల్లో నీళ్లు తాగేసిన ఊపిరాడట్లా నా స్నేహితులంతా ఒడ్డును మునుగుతూ ఉన్నారు. కనురెప్పపాట్లో దేవుడు తీసుకొచ్చి నన్ను ఒడ్డును వదిలిపెట్టాడు. అప్పుడున్న దేవుని స్వరం, ఇంకెప్పటిక్కడికి రావద్దని చెప్పాడు దేవుడు నన్ను. కానీ తర్వాత అదే స్థలానికి నేను వెళ్తే మరలా అదే సిచ్యువేషన్ నాకు జరిగింది. మరలా నేను అక్కడ చనిపోయే పరిస్థితి వచ్చింది. రాత్రి విన్నావా దేవుని స్వరం? మోషే, పరిశుద్ధాత్మ దేవుడు మోషేని ఎట్లా చేసుకున్నాడంటే, దేవుడు ఆయనతో ముఖాముఖిగా, అంతేకాదు నిదానించి దేవుని ముఖాన్ని చూడండి. ఆ మాట కూడా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రెండు అందరికి కలిసి చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము చూడండి ఏం రాయబడిందో. 8వ వచనంలో చివర్లో, నా సేవకుడైన అతడు యెహోవా స్వరూపమును నిదానించి, పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎట్లా సిద్ధపరుస్తాడంటే దేవుని ముఖాన్ని నిదానించి. ఒక దినాన దేవుడు మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. చూస్తావు అప్పుడు ఆయన్ని? ఒకవేళ ఇప్పుడే వచ్చినాడు అనుకో, మీటింగ్ అయిపోయే లోపలే వచ్చినాడు అనుకో, మీరందరూ ఆయన్ని చూడగలరా? దేవుడు ఆ సిద్ధపాటు, పరిశుద్ధాత్మ ఎవరిలో ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద ఉన్నాడో వారిని ఆయనను చూచే వారి కొరకే సిద్ధపరుస్తున్నాడు. అందుకనే బైబిల్లో రాయబడిన యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ఒక్క వచనం చదువుతారా? 2వ వచనము ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇంకా ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఎవరు ఆయన్ని చూచేది? అందరు కాదు. జాగ్రత్తగానండి మాట, అందరు కాదు. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ కాదు. చర్చిలకు వెళ్ళే వాళ్ళందరూ కాదు. పిల్లలు ఎవరు ఆయన్ని చూచేదంటే పరిశుద్ధాత్మ చేత పట్టబడి, ఆత్మకు విధేయత చూపుతూ, పరిశుద్ధాత్మను ఆర్పుకోకుండా, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా, అర్థమైందా? పరిశుద్ధాత్మకు విరోధంగా ఏది చేయకుండా ఎవరైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మకు దినదినం లోపరుచుకుంటూ వస్తాడో ఆ వ్యక్తి మాత్రమే ఆయనను చూచినప్పుడు ఆయన పోలి ఉండబోతున్నాడు. అందుకే దైవాత్మను మనకిచ్చినాడు. పరిశుద్ధాత్మ దినదినం మనల్ని ఏం చేస్తుంది తెలిసిన? ఒక్క మాట చదువుదాం, చాలా ప్రాముఖ్యమైన వచనం, ప్రార్థన చేసుకుందాం. కొరింథీ పత్రిక చూడండి ఎంత మంచి వచనం అంటే ఇది. దైవాత్మను దేవుడు ఎందుకు మనకి ఇచ్చినాడంటే, దినదినం ఆత్మ చేసే పని ఏంటంటే, చూడండి 3వ అధ్యాయము కొరింథీలకు రాసిన పత్రిక చూడండి 3వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక అందరం కలిసి చదువుకుందాం. 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరము ముసుకుము లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే ఏం చేయబడుతున్నాం? ఏ పోలికగా? ఆదామునందు మనం పోగొట్టుకున్న దైవ స్వభావం, దేవుని పోలికను క్రీస్తునందు ఆత్మ ద్వారా మనం పొందుతున్నాం. ఆ పోలికలోనికి అనగా క్రీస్తు స్వరూపంలోనికి ఆత్మదేవుడు మనల్ని మలుస్తూ ఉన్నాడు. అందుకనే పౌలు అన్నాడు, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన. ఈరోజు క్రీస్తు స్వరూపం దినదినం ఏర్పడుతుంది మనలో. అందుకని ఆత్మదేవుడిని మనకిచ్చినాడు. ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన పోలికలోనికి మారుస్తున్నాడు. ఉదయాన ఆయన చూస్తాం, కనురెప్పపాట్లో ఆయన వలె మార్పు చెందుతాం, మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. ఇది కనురెప్పపాట్లో జరిగిద్ది. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఎన్ని వందల సార్లు కనురెప్ప కొట్టుంటాం.
అది జరిగేది ఎంతసేపు? కనురెప్ప పాటు, కడబూరం మ్రోగగానే ఏమవుతాం? మనం మార్పు చెందుతాం. ఈ మార్పు ఎవరిస్తారంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు, మోకాళ్ళ మీదకి రండి. ఎవరు అటు ఇటు చూడదు, దయచేసి ఎవరు కదలొద్దు. ఒక 5 నిమిషాలు. ఈ రాత్రి వేళ మరి సహోదరుడు వెంకట్రావు అన్న వారి గృహాన్ని ఆధారం చేసుకొని, ఆ ఇంటికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆధారం చేసుకొని దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నీ మనస్సు మారిద్ది. ఈ రాత్రి ఇంకెవ్వరు నిన్ను మార్చలేరు, నీ మనస్సుని ఎవ్వరు మార్చలేరు. నీకున్న ఏ చెడు వ్యసనం నుండి ఎవ్వరు విడిపించలేరు. ఇంకా నువ్వు దినదినం ఊబిలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వు బయటికి రావాలంటే నీ వల్ల కాదు. నువ్వు త్రాగుడు మానుకోలేవు, పేకాట మానుకోలేవు, సిగరెట్ మానుకోలేవు, అబద్ధం మానుకోలేవు, సినిమాలు మానుకోలేవు. కనుక నీ జీవితంలో ఏ చెడును విడిచిపెట్టడం కానీ మానుకోవటం కానీ నీ వల్ల కాదు. కాబట్టి రాత్రి పాపాన్ని జయించే శక్తి మానవునికి లేదు, పాపం నుండి విడిపించే శక్తి దేవునికి ఉంది. ఈ రాత్రి ఆ దేవుడు నీకు కావాలా? నువ్వు ఎక్కడ కూర్చున్నా పర్వాలా, ఏం చేస్తున్నా పర్వాలా, యేసు ప్రభువా, యేసు ప్రభువా, నా జీవితం మార్చయ్యా. ఇప్పటికే ఎంతో నష్టపోయినానయ్యా, ఇప్పటికే నేను ఎంతో నష్టపోయినాను ప్రభువా. నా డబ్బు పోయింది, నా ఆరోగ్యం పోయింది, నా సాక్ష్యం పోయింది, నన్ను ఎవరు నమ్మట్లేదయ్యా, ఎవరు నన్ను దగ్గరికి రానివ్వట్లేదయ్యా, ఎవరు నన్ను ప్రేమించట్లేదయ్యా, ఎవరు నన్ను నా విషయంలో జాలి పడేవారు ఎవరు లేరయ్యా. దేవుడు అంటున్నాడు, నేను జాలి పడుతున్నా నీ మీద, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నీ కోసం ప్రాణం పెట్టాను. ప్రియమైన సహోదరుడా, రాత్రి యేసు ప్రభుకి నీ ఆత్మను, నీ శరీరాన్ని, నీ దేహాన్ని అప్పగించుకో. ప్రభువా, నన్ను నీ కుమారుడిగా చేసుకో, నా పాపాలు క్షమించు, నన్ను నీ రక్తంలో కడిగని చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. ఎవరైనా ఉన్నారా? మీకోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? నాకు యేసు ప్రభు కావాలి, యేసు ప్రభు బిడ్డగా నేను చేయబడాలన్న ఆశ ఎవరికైనా ఉందా? కళ్ళు మూసుకుని ఎవ్వరు అటు చూడదు. ఎవరైనా ఉంటే యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తాను, ఆయన నాకు కావాలని మీ మనసులో మీరు అనుకుంటే మీ కుడి చేయి ఎత్తి చూయించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ పేరు కూడా మాకు చెప్పొద్దు. సహోదరి, నీ పాపాలు దేవుడు క్షమించునుగాక, యేసు ప్రభువారు నీ హృదయంలో ఉదయించునుగాక. సహోదరి, నీ పాపాలు కూడా దేవుడు క్షమించునుగాక, యేసు ప్రభువారు నీ హృదయంలో ఉదయించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, సహోదరి, నీ పాపాలు కూడా దేవుడు క్షమించునుగాక. అమ్మ, నిన్ను కూడా దేవుడు తన బిడ్డగా చేసుకునుగాక. నిజంగా నువ్వు మారు మనసు పొందితే ఇక సినిమా మీద నీకు ఆశ ఉండదు, నాటిక మీద ఆశ ఉండదు, కనుక చెడు ముచ్చట్ల మీద ఆశ ఉండదు. కనుక ఈ రాత్రి ఇంకెవరైనా ఉన్నారా? బ్రదర్స్ కానీ, సిస్టర్స్, మీరు ఎక్కడున్నా పర్వాలా, యేసు ప్రభు నీ హృదయంలోనికి రావాలని కోరుతున్నాడు. ఒకవేళ కనుక ఇప్పుడు కనుక కరెంటు పోతే ఇదంతా చీకటికి ఎట్లా అలమటిస్తుందో, యేసు ప్రభు లేని జీవితం చీకటి, యేసు ప్రభు లేని జీవితానికి అంతం నరకం, యేసు ప్రభు లేని జీవితంలో సమాధానం ఉండదు, యేసు ప్రభు లేని జీవితానికి గమ్యం లేదు. రాత్రి ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసే ముందు నీ కుడి హస్తం జస్ట్ అలా చూపించి నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. సహోదరి, నీ పాపాలు కూడా దేవుడు క్షమించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? చివరిగా ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన తండ్రి, రాత్రి వెంకట్రావు అన్న, అలాగనే ప్రభువ శిరోమణక్క వారి కుటుంబాన్ని ఆధారం చేసుకొని పేపరు గ్రామంలో తండ్రి ఈ మంచి దేవుని గురించి, ఈ దేవుని యొక్క ప్రేమను గురించి, మంచితనాన్ని గురించి ధ్యానించుకునే భాగ్యం ఇచ్చారు. నువ్వు తప్ప ఈ లోకంలో మానవుని మీద నాయన ప్రేమ చూపించే వ్యక్తులు ఎవరున్నారు? అందుకనే ప్రభువా, నీ ప్రేమ ఎంతో గొప్పది. మానవుడు పాపంలో ఉండగానే, శత్రువు అయి ఉండగానే మానవుని ప్రేమించినావు తండ్రి. నిజంగా తండ్రి, రాత్రి మరి అన్న కుటుంబాన్ని, పిల్లలను, కుమార్తెలు, మరి విజయ్ కుమార్ అక్క
సర్వేశ్వరరావు అన్న వారికి ఇచ్చిన బిడ్డలు ప్రణీత కొరకు, శ్రీ లాస్య కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగనే తండ్రి సహోదరి ఋతుమక్క నాయన, అలాగనే అన్న ప్రసాద్ అన్నను బట్టి వారికి ఇచ్చిన పిల్లలు కీర్తి, అలాగనే బన్సీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలానే కుమారులు ప్రభ మహేష్ బాబు తండ్రి, సిస్టరు మరి కోడలు స్వప్న వారికి ఇచ్చిన పిల్లలు జాయ్, రీనా కొరకు మీకు వందనాలు. అలాగే జగదీష్ చంద్రబోస్ నాన్న కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇలాగ తండ్రి అన్న జీవితంలో, పిల్లల జీవితంలో మీరు ఎవరికైతే రక్షణ ఇచ్చినారో వారు నీ కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డారు. వారిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే ఈ రాత్రి అయినా ఈ వెలుగైన దేవుణ్ణి, మంచి దేవుణ్ణి వారి హృదయాల్లో చేర్చుకోవడానికి సహాయం చేయండి. కొంతమంది తీర్మానం చేసుకున్నారు ప్రభువా, వాళ్ళ తీర్మానం నాయన నిజంగా మరి ప్రభువా ఎంతో స్థిరమైనదిగా, బలమైనదిగా ఉంచండి. ఇంకెన్నడూ కూడా చీకటి వైపు, పాపం వైపు వారు ఆకర్షితులు కాకుండా నాయన పవిత్రంగా, నీతిగా జీవించడానికి వారికి మీరు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి మీటింగ్లో పాలు పొందిన బిడ్డలందరినీ నాయన మీ ఆత్మను వారి మీద కుమ్మరించు. నిజంగా స్థితిగతులను మార్చే దేవుడు. మా పితరుల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినారు నాయన. నిజంగా నువ్వు గొప్ప దేవుడు నాయన. అన్నాకి ఎంత మేలు చేసినారు, రూతు మరి మోయాబీయురాలైన రూతుకి ఎంత మేలు చేసినారు ప్రభా. నిజంగా యోసేపుకి ఎంత మేలు చేసినారు. నిజంగా వారికి ఎవరు ప్రభా అండ, దిక్కు? నువ్వు చేసిన మేలులే కదా ప్రభా. ఈ రాత్రి కుటుంబాలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే ప్రభా మరి ఇబ్బందులు గుండా వెళ్తున్న వారందరికీ సహాయం చేయండి, మేలు చేయండి ప్రభా. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఇంట్లో మీ యొక్క సాక్ష్యం ఉంచండి నాయన. మీరు చెప్పారు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక నాయ ప్రభా గలిలయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పారు. అలాగ తండ్రి నీ సాక్ష్యాన్ని గ్రామంలో మీరు ఉంచి మీకు మహిమ తెచ్చుకుంటున్నందుకొరకై స్తుతిస్తున్నాం. ఈ రాత్రి నాయన యెహోవా నిస్సీ నుండి నాయన మరి ప్రభా బ్రదర్స్, సిస్టర్స్ ఇంకా ఆయా స్థలాల నుంచి కూడా తీసుకొచ్చిన వారందరినీ బట్టి స్తుతిస్తున్నాం. ప్రతి ఇంట్లో నీ కార్యం జరిగించండి, మీ ఆత్మ కార్యాలు జరిగించి మీకు మహిమ తెచ్చుకోమని. ముఖ్యంగా వెంకటరమణ కుటుంబానికి ఉన్న అక్కర్లు ఆత్మీయంగా, భౌతికంగా తీర్చండి. మరి ఒకసారి మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ నీ వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వెంకటరమణ ఒకసారి